హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే నేను చైనీస్ మూవీని అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చెప్పబోతున్నాను. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్లోనే హీరోయిన్ వాళ్ళ డాడీని అయితే పైనుంచి కింద పడేస్తారు. ఇంకా మన హీరోయిన్ అంటుంది, ఎందుకు మా ఇలా చేస్తున్నావు అంటే, నీకెవరు మా అండ్ మీ డాడీని పెళ్లి చేస్తుంది కూడా నీ కంపెనీని తీసుకుందామని, మీ అక్కని మీ అమ్మని ఆఖరికి మీ డాడీని కూడా చంపుతుంది నేనే, ఇంకా నువ్వు ఒక్కదానివే మిలిగావు అని చెప్పేసి వాళ్ళ స్టెప్ మదర్ అయితే కొడుతుందనమాట. నేనేం పాపం చేశాను మా అని చెప్పేసి హీరోయిన్ అంటే అక్కడికి డాంగ్ వస్తాడు. డాంగ్ కూడా కొడతాడు. మీరు కూడా నా మావయ్య అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుందన్నమాట. ఇంకా ఎవరు నీకు మావయ్య, నీలాంటి అమ్మాయి నాకు కోడల ఛీ అని చెప్పేసి అంటుండే ఇంకా అక్కడికి హువా అయితే వస్తుంది. అవును, నేను నిన్ను చంపేసేసి ఎలాగైనా హీరోని నా సొంతం చేసుకుంటానని చెప్పి హువా అంటుంది. ఇంకా వీళ్ళ స్టెప్ మదర్ అయితే తిన నోట్లో అయితే టాబ్లెట్స్ మింగిచ్చేసి ఇంకా తిననైతే చనిపోయేలా చేస్తారు. హీరోయిన్కి అయితే హీరోయిన్కి జరిగిన స్వీట్ మెమరీస్ అయితే మొత్తం గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా న్యూస్లో ఏమని చెప్తారంటే, ఇలా మన హీరోయిన్ చనిపోయిందని చెప్పి ఇంకా న్యూస్లో అయితే వేస్తారనమాట. హీరో అయితే 5 years అయినా సరే ఇంకా మన హీరోయిన్ అయితే మర్చిపోలేకపోతుంటాడు. ఇంకా మనకి ఇక్కడ ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి అయితే మన హీరోయిన్ శవపేట దగ్గర ఉంటుంది. ఇంకా ఈ అమ్మాయి ఎవరో కాదు, మన హీరోయిన్నే. ఏంటంటే హీరోయిన్ ఏమనుకుంటుందంటే, నేను ఈ రివెంజ్ తీర్చుకోవాలంటే నా ఫేస్ అనేది మార్చుకోవాలని చెప్పేసి ఇక్కడ మెంగుతో అయితే చెప్తుంటుంది. మెంగ్ అంటాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి ఆ ఫ్యామిలీ మీద అని చెప్పేసి మన హీరోయిన్ అంటుంది. ఇంకా మెంగ్ అయితే సరే అంటాడు. అండ్ అలాగే నీకు కొత్త ఐడెంటిటీని కూడా క్రియేట్ చేస్తానని చెప్పేసి ఇంకా మెంగ్ అంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఓకే అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే తన కొత్త ఫేస్ని చూసుకొని అట్లా చూసుకుంటుంది. తన ప్లాన్ గురించి అయితే చెప్తుందనమాట. ఏంటంటే ఇంకా హీరోని తన వల్ల వేసుకొని ఇంకా హీరోతో మ్యారేజ్ చేసుకొని అండ్ ఆ కంపెనీని మొత్తం ఎలాగైనా నాశనం చేసేద్దామని చెప్పేసి హీరోయిన్ ప్లాన్ అనమాట. ఇంకా మెంగ్ కూడా సరే అని చెప్పేసి ఇంకా మెంగ్ అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో ఎలాగైనా ఈ ప్లాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇంకా హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ ఏమో వాళ్ళ పేరెంట్స్ డెడ్ బాడీస్ దగ్గర ఉంటుంది కదా, ఏమంటుందంటే ఎట్లయినా నేను రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పేసి ఇంకా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో ఏమో అక్కడికి సేమ్ ప్లేస్కి వస్తాడు. ఇంకా ఆ ఉమెన్ చూస్తుంటే ఎందుకు నాకు తన దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మన హీరో అయితే అనుకుంటాడనమాట. ఇంకా హీరో ఏమంటాడంటే, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా హీరోయిన్, ఐ లవ్ యూ, ప్లీజ్ నా దగ్గర తిరిగి వచ్చే అని చెప్పేసి ఇంకా హీరో అయితే అలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. హీరో అయితే ఒక ఫంక్షన్కి అటెంప్ట్ అవుతాడు. ఇంకా అక్కడ ఒక అమ్మాయి అయితే అచ్చం వైట్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. ఆ డ్రెస్ ఎలా ఉంటుందంటే మన హీరోయిన్ లాగే అనమాట. ఆ డ్రెస్ అంటే మనకి హీరోకి చాలా ఇష్టం. ఇంకా హీరో ఏమో మన హీరోయిన్ అనుకుని వెళ్ళి ఇట్లా పిలవంగా ఇంకా తను మన హీరోయిన్ కాదని తెలుసుకుని, సారీ నేను వేరే వాళ్ళు అనుకున్నానని చెప్పేసి మన హీరో అంటే అప్పుడు మన హీరోయిన్ అయితే అలా చూస్తుంది హీరోని. అండ్ అలాగే ఏమంటుందంటే, నాకు తెలుసు నీకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టమని, అందుకే నేను ఇలా వేసుకొచ్చాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం అనగానే హీరోయిన్ అయితే హీరో అలా లాగుతాడు. ఇంకా అలా టచ్ అవుతుంటే అక్కడికి హువా వచ్చి హువా అయితే హీరోయిన్ కొడతానికి చూస్తే అప్పుడు హీరోయిన్ అయితే తను గట్టిగా పట్టుకొని తోసేస్తుంది. ఇంకా హీరోయిన్ అంటుంది, ఇక్కడ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటే అప్పుడు హీరో అంటాడు, ఇక్కడ డ్రామాని క్రియేట్ చేయకు హువా, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అనగానే హువా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ మనం నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు హీరో అయితే కార్ ఆపి, నువ్వు అక్కడ ఎంత షో చేసి మరి నువ్వేంటి ఇట్లా వెళ్తున్నావు అండ్ అలాగే హీరోయిన్ లాగా నువ్వు ఇట్లా డ్రెస్అప్ చేసుకున్నావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు నీ గర్ల్ ఫ్రెండ్గా ఉండడమే ఇష్టం అని అంటే అప్పుడు హీరో అంటాడు, ఏంటి నువ్వు నా గర్ల్ ఫ్రెండా, నీకు ఒకటి తెలుసుకో ఏంటనంటే నీలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్న అమ్మాయిని అయితే అసలు నేను లవ్వే చేయను అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, ఏంటి నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించట్లేదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అండ్ అలాగే నీకు ఫియాన్సీ నీకు నచ్చకపోతే నువ్వు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి తన నెంబర్ ఇచ్చి ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరో అయితే హీరోయిన్ గురించి ఎలాగైనా తెలుసుకోండి అని చెప్పేసి ఇంకొకరికైతే చెప్తారన్నమాట. హీరోయిన్ దగ్గరికి అయితే కొంతమంది వచ్చి, ఏంటి పిల్ల ఇంత అందగత్తివి, ఇంత నైట్ పూట్లు ఎట్లా వెళ్తున్నావు అంటే మీకు మనీ కావాలా, అసలు నేను ఎవరో తెలుసా అని చెప్పేసి ఇంకా మెంగ్ ఫోటోని అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా మెంగ్ ఫోటోని చూడంగానే ఇంకా వాళ్ళైతే సారీ సిస్టర్ అని చెప్పేసి అనగానే ఇంకా హీరోయిన్ అయితే మనీని అలా ఇసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ డాంగ్ ఏమంటాడంటే, నువ్వు ఎలాగైనా ఊహాని పెళ్లి చేసుకోవాలి, తను పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీ
హ్యాపీగా లీడ్ అవ్వాలి అండ్ అలాగే నీ వైఫ్ ఎప్పుడో చనిపోయింది అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అనగా హీరోకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా హీరో అయితే హీరోయిన్ ఫోటోని చూసి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. ఇంకా హీరో ఏమంటాడంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నువ్వు నా వైఫ్ కదా, నీ వైఫీ అని పిలుస్తానని చెప్పేసి హీరో ఏమనుకుంటాడంటే వైఫీ నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పేసి హీరో బాధపడుతుంటే హీరోయిన్కి హీరో ఇచ్చిన నెక్లెస్ ఉంటుంది కదా దాన్ని పట్టుకుని మన హీరోయిన్ అయితే ఒక మెమరీ అయితే గుర్తు తెచ్చుకుంటుంది. ఏంటంటే హీరో అంటాడు మా మమ్మీ తర్వాత నువ్వే, మా మమ్మీ నెక్లెసే ఇది, నువ్వు పెట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి హీరో అన్నదైతే హీరోయిన్కి గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా తినకి ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తొస్తుంది. ఇంకా మార్నింగ్ చూస్తే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి పర్సనల్ సెక్రటరీగా వెళ్తుందనమాట. ఏమంటుందంటే నేను మీకు పర్సనల్ సెక్రటరీగా ఉంటానని చెప్పేసి అంటుంది. హీరో అంటాడు అసలు నీ ప్లాన్ ఏంటి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే అప్పుడు హీరోయిన్ ఉంటుంది నా ప్లాన్ ఏంటంటే నిన్ను ప్రేమలో పడేయడమే, అదే నా ప్లాన్ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే హీరోకి చెప్తుంటే హీరో అంటాడు నువ్వు నా పేషెంట్స్ని టచ్ చేయకు అని చెప్పేసి మన హీరో అయితే అలా అంటాడనమాట. ఇంక వీళ్ళిద్దరిని మన హువా అయితే అలా చూస్తుంది. హువా చూసి అసలు నీకెంత ధైర్యం ఉంటే తన దగ్గరికి వస్తావు అండ్ అలాగే నా ఫియాన్సీని నువ్వు ఒళ్ళో వేయడానికి చూసుకుంటావు అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది నేను కాదు ఇలాంటి పనులు చేసి మీ మమ్మీ చేస్తుందిగా, మీ మమ్మీ చేసి ఇప్పుడు మేనేజర్ సీట్ కొట్టేసిందిగా అని చెప్పేసి మన హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ అలా చెప్పేసి వెళ్ళిపోయాక మన హీరో అంటాడు నువ్వు ఎందుకు క్యాబిన్లోకి వచ్చావు అని చెప్పి హువాని అడిగితే హువా అంటుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నాకు నువ్వే కావాలి అని చెప్పేసి ఇంకా దీంతో అంటూ ఉంటుంది. బట్ హీరో అయితే ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హీరో అయితే అంటాడనమాట. ఇంకా ఇక్కడైతే ఒక పార్టీ అయితే ఇస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే సెక్రటరీగా జాయిన్ అయింది కాబట్టి మన హీరో ఏమంటాడంటే నువ్వు ఈ వైన్ తాగు, నువ్వు సెక్రటరీగా జాయిన్ అయ్యావు కదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి ఇంక మన హీరోయిన్ అయితే వైన్ అయితే తాగుతాం మొదలు పెడుతుంది. ఎన్ని కావాలంటే అన్ని తాగేస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్. ఇంక హీరో అయితే వద్దంటాడు. బట్ హీరోయిన్ అయితే అక్కడ పియానో అయితే ప్లే చేస్తుంది. బట్ ఆ పియానో అయితే మన హీరో అండ్ అలాగే హీరోయిన్ పాస్ట్లో వీళ్ళిద్దరు ప్లే చేసిన సాంగే అనమాట. ఇంకా హీరోకి అయితే డౌట్ వచ్చేస్తుంది అసలు నువ్వెవరు, ఎందుకు ఇట్లా నాకు ఇష్టమైన సాంగ్ ప్లే చేస్తున్నావు అంటే ఈ సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ అండ్ అలాగే నీకు కూడా ఇష్టమని నాకు తెలుసు, నీకు ఇష్టమని నేను నేర్చుకున్నానని చెప్పి మన హీరోయిన్ అయితే అంటుంది. అప్పుడు హీరో అయితే సరే పదా అని చెప్పేసి ఇంకా రూమ్లోకి తీసుకెళ్తేమో ఇంకా హీరోయిన్ ఏమో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాతో ఈ ఒక్క నైట్ స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మన హీరోయిన్ అనగానే ఇంకా మన హీరో అయితే హీరోయిన్ కాదా అని చెప్పేసి ఇంకా తనకున్న బర్త్ మార్క్ అయితే చూస్తే అయితే అది లేదనమాట. ఎందుకంటే మన హీరోయిన్ అయితే అది మొత్తానికి తీపిచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే తన హీరోయిన్ కాదని క్లియర్ అయిపోతుంది. బట్ హీరోయిన్ ఉంటుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ నైట్ స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనగానే ఇంకా హీరో అయితే కిస్ చేస్తూ ఉంటాడు. హీరో పడుకునిపోతే హీరోయిన్ ఏమో నువ్వే ఇలా ఉండుంటే 5 years ముందు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, అప్పుడు కానీ నువ్వు ఉండుండి ఈ పాటికి మనం చక్కగా లైఫ్ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పేసి ఇంకా ఫోటో తీసుకొని ఇది నెక్స్ట్ నా ప్లాన్కి ఉపయోగపడుతుంది అని చెప్పి మన హీరోయిన్ అయితే అట్లా అనుకుని పడుకుంటుంది. ఇంక పొద్దున్నే మన హీరోయిన్ అయితే హీరో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేసరికి అక్కడ హువా వచ్చేసి నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఫియాన్సీతో పడుకుంటావే అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో అంటాడు అసలు నీకేం డేరుందని ఇక్కడికి వచ్చావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి మన హీరో అనగానే హీరోయిన్ అంటుంది హీరోకి నేనంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే హీరో నా సొంతం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే హువా వెళ్ళిపోతుంది. హీరోయిన్ అంటుంది ఏంటి నైట్ అంత రూడ్గా ప్రవర్తించి ఇప్పుడు ఇంత క్యూట్గా ఉన్నారు ఏంటి అని చెప్పి మన హీరోయిన్ అంటే ఇంకా మన హీరోయిన్ అయితే మెంగుతో అంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మన హీరోని పెళ్లి చేసుకోవడమే. హీరోని పెళ్లి చేసుకొని ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ డాడీ మీద మా స్టెప్ మదర్ మీద వీళ్ళిద్దరి మీద రివెంజ్ ఎలాగైనా ఎవిడెన్స్ తీసుకొని రివెంజ్ తీసుకుంటాను అనగానే అప్పుడు మెంగ్ అంటాడు నువ్వు ఏం చేసినా సరే నీ వెనకాల నేను ఉంటాను, నా సపోర్ట్ అనేది ఉంటుందని చెప్పేసి మెంగ్ అంటాడు. హీరో దగ్గర అయితే హీరోయిన్ ఎవిడెన్స్ అయితే ఉంటాయన్నమాట, మొత్తం అన్ని చూస్తూ ఉంటే. బట్ దాంట్లో అయితే హీరోయిన్ అయితే ఒక అనాథాశ్రమంలోనే పెరిగినట్టు మొత్తం అన్ని ఎవిడెన్స్ అయితే ఉంటాయి. ఇంకా తినైతే ఇయే దొరికినాయి సార్ అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఇక్కడ కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ఉంటుంది కదా తనేమంటుందంటే నువ్వు హీరోయిన్ని వదిలేస్తే నీకు 500 million ఓన్స్ ఇస్తున్నా తీసుకో అని చెప్పేసి అనగానే హీరోయిన్ అంటుంది నువ్వు ఈ డబ్బుతో నన్ను కొలలేవు అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా ఆ కార్ని అయితే అక్కడ పడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. హీరోయిన్ స్టెప్ మదర్ అంటుంది హీరోయిన్ నువ్వు హువాని పెళ్లి చేసుకోండి నేను పెళ్లి చేసుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తినైతే ఎలాగైనా నీకు పెళ్లి చేపిస్తానని చెప్పేసి వాళ్ళ మదర్ అయితే అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమంటాడంటే నేను ఇటే వెళ్తూ నీ ఇల్లు ఉందని చెప్పి నీ ఇల్లు దగ్గరికి వచ్చాను అంతే, అంతకు మించి ఏం లేదనగానే అప్పుడు హీరోయిన్ ఉంటుంది
నా ప్రేమ అలాంటిది, అందుకే నువ్వు ఇలా వచ్చావులే ఇక్కడికి అనంగానే అప్పుడు హీరో అంటాడు, నువ్వు ఇదంతా డబ్బు గురించే చేస్తున్నావు కాబట్టి నువ్వు డబ్బు గురించే చేస్తే నేను నీతో ఉంటానికి నాకేం ప్రాబ్లం లేదనగానే సరే ఈ స్టేట్మెంట్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి మన హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా అక్కడ ఒక బాక్స్ని అయితే చూస్తాడు. ఇంకా ఆ బాక్స్లో అయితే మన హీరోయిన్కి ఇచ్చిన నెక్లెస్ అయితే ఉంటుంది. ఇంకా అది చూసి మన హీరో అయితే షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఈ నెక్లెస్ ఎక్కడిది నీకు, అసలు నువ్వెవరు అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ మీదకి గట్టిగా వస్తుంటే అక్కడికైతే మింగ్ అయితే వస్తాడనమాట. మింగ్ వచ్చి తన మీద ఎంత దయను ఉంటే నువ్వు చెయ్యేస్తావని చెప్పేసి ఇంక అనగానే నెక్లెస్ ఎక్కడిది ఫస్ట్ చెప్పు అని చెప్పేసి ఇంక అనగానే అప్పుడు మింగ్ అంటాడు, ఈ నెక్లెస్ నేను కొనిపెట్టాను తినకి గిఫ్ట్గా ఇచ్చానని చెప్పేసి మింగ్ అయితే అంటాడనమాట. అప్పుడు షాన్ అంటాడు అనగానే అప్పుడు హీరోయిన్ ఉంటుంది, తిన నా అన్నయ్య అనగానే ఏంటి నువ్వు అనాథాశ్రమంలో పెరిగావు కదా, అలాంటప్పుడు నీకు అన్నయ్య ఎలా ఉంటాడు అనగానే అప్పుడు మింగ్ అయితే నువ్వు కొంచెం తనకు దూరంగా ఉన్నానగానే అప్పుడు హీరో అయితే హీరోయిన్ లాగేసి తిన నా ప్రాపర్టీ తిన మీద చేయేస్తే బాగోదని చెప్పేసి మన హీరో అనగానే వీళ్ళిద్దరూ కొట్టుకుంటాని చూస్తుంటే హీరోయిన్ ఏమో వద్దని చెప్పి ఇద్దరిని స్టాప్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ నీకు ఆ నెక్లెస్ కావాలంటే ఇంకా నీతోనే ఉంచుకో అని చెప్పేసి అంటే అప్పుడు హీరో అంటాడు, నీకు నిజంగా నెక్లెస్ గురించి ఏం తెలీదా అంటే నాకు నిజంగా వాటి గురించి ఏం తెలియదు అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా మన హీరోకి కోపం వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా బార్కి వెళ్తాడు. ఇంకా అక్కడ మందు తాగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే ఇంకా ఆపరా ఇంకా తాగకు అని అంటే అప్పుడు హీరో అంటాడు, ఈ నెక్లెస్ నేను హీరోయిన్కి ఇచ్చాను అండ్ అలాగే నేను హీరోయిన్ని కాపాడలేకపోయాను, ఇదంతా నా వల్లే తప్పు అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నువ్వు తప్పు అలా అనుకోకు, నీదేం తప్పు కాదు, చక్కగా హీరోయిన్ మర్చిపోయి వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసానంటే నేను ఎప్పటికీ హీరోయిన్ హీరో డాడీ అయితే పిలుస్తారు. ఇంకా వెళ్తాడు. వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి నువ్వు ఇంత చీప్గా ఉన్న బార్లో మందు తాగుతున్నావు అండ్ అలాగే ఊహ అని పెళ్లి చేసుకొని రిజెక్ట్ చేసావంట కదా అంటే అవును నాన్న నాకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం అంటే అప్పుడు తను అంటాడు, ఎందుకు పెళ్లి చేసుకో అనగానే నీకు నా కంపెనీ కావాలంటే కంపెనీ తీసేసుకో, నా సీఈఓ పొజిషన్ కూడా ఇచ్చేస్తాను, నాకొద్దు అండ్ నాకు ఆ హువాతో పెళ్లి చేసుకోవాలని అయితే ఏమాత్రం లేదు, నీకు వాళ్ళ మమ్మీకి ఉన్న లింక్ నాకు తెలియదు అనుకుంటున్నావు అని చెప్పేసి హీరో అనగానే ఇంకా తినేమంటాడంటే రీ ఇంకా ఆపు, వాళ్ళ కంపెనీ మన కంపెనీ చాలా సపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను పెళ్లి చేసుకోమన్నాను, అంత మించి ఏం లేదని చెప్పి వాళ్ళ డాడీ అయితే మన మెంగ్ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోమంటే ఇంకా హీరోకి ఆ డీటెయిల్స్ తెలియగానే షాక్ అయిపోయి మెంగ్ పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ అలాగే వాళ్ళ కంపెనీ నంబర్ 1 కంపెనీ అని హీరోయిన్ అంటుంది, అవును ఆ కంపెనీ పెద్ద కంపెనీయే కానీ నాకు వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పేసానంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వు సంబంధం లేదంటున్నావు కానీ నీ ఇంటి పేరు కూడా వాళ్ళ ఇంటి పేరులోనే ఉంది కదా అనండి, అదంతా కాదు నాకు నీ పర్సనల్ అసిస్టెంట్గా చేయడమే పని అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు హీరో అంటాడు, ఇంకోసారి తలుపు కొట్టకుండా లోపలికి రాకే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ సీనియర్ అసిస్టెంట్ ఏమంటుందంటే ఈరోజు ఫెంగ్తో మనకి డీల్ ఓకే చేసుకోవాలి, నువ్వే వెళ్ళి ఎలాగైనా ఒప్పించాలనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను వెళ్తాను ఎలాగైనా ఈ మిలియన్ డబ్బుల్ని ఒప్పిస్తాను అని చెప్పేసి మన హీరోయిన్ అంటుంది. ఇంక హీరోయిన్ ఏమో మేనేజర్ని కలుస్తుంది. ఇంకా ఎందుకు నన్ను రమ్మన్నారని చెప్పేసి ఇంకా తినగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు నా కింద పని చేయాలి, వీళ్ళు ఇచ్చే డబ్బుల కన్నా నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పేసి హీరోయిన్ అంటే అప్పుడు మేనేజర్ అంటారు, ఏం మాట్లాడుతున్నావు అండ్ అలాగే నువ్వు జస్ట్ ఒక అసిస్టెంట్ అంతే, నీ దగ్గర ఆ మనీ అక్కడి నుంచి వస్తాయి అని అదంతా కాదు, మీ వైఫ్కి మీ పిల్లోడికి ఒంట్లో బాగాలేదు కదా నేను మనీ ఇస్తాను నువ్వు క్లియర్ చేయించుకో, కానీ నువ్వు డాంగ్ ఏం చేస్తున్నాడో మొత్తం అన్ని ఎవిడెన్స్తో సహా నాకు ఇవ్వాలని చెప్పేసానంగానే ఇంకా మేనేజర్ కూడా ఒప్పుకుంటాడు. హీరోయిన్ అయితే ఫ్యాంగ్ దగ్గరికి డీల్ చేస్తానికి వెళ్తుంది కదా, ఇంకా ఫ్యాంగ్ అంటాడు ఏంటి వచ్చు అనగానే అప్పుడు హీరోయిన్ ఉంటుంది, వచ్చి నాతో రొమాన్స్ చేస్తావా అని చెప్పేసి ఇంకా దాంట్లో అయితే వైన్ పోసి ఇంకా మీదకి ఎలాగైనా తెప్పించుకుంటుంది అనమాట. ఇంకా దగ్గరికి వస్తుంటే అప్పుడు వద్దొద్దు అని చెప్పేసి నటిస్తుంది. అక్కడికి హీరో అయితే వస్తాడు. అప్పుడు ఫ్యాంగ్ అంటాడు, నేనేం చేయలేదు తినే యాక్టింగ్ చేస్తుంది అనగానే ఇంకా హీరోయిన్ అయితే తిరిగి అలా నవ్వుతుంది. ఇంకా హీరోయిన్ అంటాడు, ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళావనంటే మిస్టర్ డాంగే చెప్పాడు అక్కడికి వెళ్ళి ఎలాగైనా డీల్ చేయమని చెప్పి, లేకపోతే నా ఉద్యోగం తీసేస్తానని చెప్పారని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వేం భయపడుకో నేనున్నా నీకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళంగానే ఇది చూసావా డాంగ్ నీకు నీ కొడుక్కి ఎలా గొడవ పెడుతున్నాను అని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. హీరో ఇంటికాడైతే వాళ్ళ డాడీ ఏమంటాడంటే హీరోకి హువాకి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరు బెస్ట్ కపుల్స్ అవుతారు అని చెప్పేసి అంటే అప్పుడు హీరో అంటాడు, నీలాంటి డర్టీ మైండ్ ట్రిక్స్ నేను ప్లే చేయండి అని చెప్పేసాను. కానీ అప్పుడు వాళ్ళ డాడీ అయితే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి
అంటుండే అప్పుడు వాళ్ళ మదర్ ఏమంటుందంటే, "ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? డాడీకి నువ్వు కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! అండ్ అలాగే నీకు హువాతో పెళ్లి జరుగుతుంది" అంటే అనంగానే అప్పుడు హీరో అంటాడు, "హువా నువ్వు ఒక యారోగెంట్ అనుకున్నాను గానీ నీ హార్ట్ కూడా బాలేదని" చెప్పేసి అంటాడు. అప్పుడు హువా అనుకుంటుంది ఎలాగైనా దాన్ని చంపేస్తానని చెప్పేసి అనుకుంటుంది. ఇంక హీరో అయితే హీరోయిన్ హగ్ చేసుకొని "ఐ లవ్ యూ రా" అని చెప్పేసి అని అంటాడు. వీళ్ళిద్దరూ అయితే డాంగ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకా హీరోయిన్ అంటుంది హలో అంకుల్ అని చెప్పేసి అని అంటుంది. అప్పుడు డాంగ్ అయితే ఏంటి ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుంది, అచ్చం హీరోయిన్ లానే ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా తనైతే తోసేస్తాడనమాట. ఇంకా వాళ్ళ హీరోయిన్ ఏమంటుందంటే, "మీ డాడీకి నేనంటే ఇష్టం లేదనుకుంటా" అని చెప్పేసి అంటుంది. ఇంకా "నాన్న ఇంక నేను ఇక్కడ ఉండను నాన్న" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అక్కడి నుంచి తీసుకువెళ్తుంటే హీరోయిన్ నవ్వుతుంది. హీరోయిన్ అంటుంది, "నా వల్ల మీ ఇద్దరు గొడవలు ఎందుకోనంటే నీ వల్లేం కాదు, నాకు నువ్వంటే ఇష్టం, ఇంక నేను నీతోనే ఉంటాను, నీ ఇంటికి వచ్చేస్తానని" చెప్పేసి ఇంకా హీరో అంటాడు. అయితే హీరోయిన్ మెంగ్త్ ఏమంటుందంటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి కొడుకులకి ఇద్దరికి గొడవ వచ్చేసింది. అండ్ అలాగే హువాన్ అయితే హీరో పెళ్లి చేసుకోడు, తన మాయలో పడిపోయాడని చెప్పేసి చెప్తుంటే ఇంక ఇక్కడ వీళ్ళిద్దరినైతే ఒక అమ్మాయి ఫోటో చేస్తుంది. తీసి హువా ఏమంటుందంటే, "నువ్వు మా ఆయనతో ఉంటూ తిన్ని డేటింగ్ చేస్తున్నావు" అని చెప్పేసి ఇంకా ఆ ఫోటోనైతే తీస్తుంది. ఇంకా అక్కడికే మన హీరో అయితే వస్తాడు. హీరో అంటాడు, "నేను చెప్పాను కదా మెంగ్ని ఇంకోసారి కలవద్దని చెప్పి, ఎందుకు కలుస్తున్నావు" అని చెప్పేసి ఇంక హీరోయిన్ పట్టుకుంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చి, "నీకు ఎంత ధైర్యం ఉంటే తనని టార్చర్ చేస్తున్నావు, అసలు నువ్వెవరని" అని చెప్పేసి అంటాడు. "అసలు నువ్వెవరని" అంటే మెంగ్ అంటాడు, "నేను తన సిస్టర్ని" అని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరో అంటాడు, "నువ్వు తన్ని కలిసేటట్టయితే నాతో అసలు మాట్లాడుకో నువ్వు" అని చెప్పేసి అంటుంటే అక్కడ హువా వచ్చి, "చూసావా ఇద్దరిని ఒకేసారి డేటింగ్ చేస్తున్నావుగా భలే" అని చెప్పేసి ఇంక హువా అంటుంటే, "నీలాగా అందరితో నేను నైట్ పడుకోనులే" అని చెప్పేసి మన హీరోయిన్ అని అక్కడి నుంచి అయితే హీరోని ఆపుతానికి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ ఏమంటుంది, "అబ్బా నాకు కాలు పట్టేసింది" అని చెప్పేసి అనగానే తనకి హీరోయిన్తో ఉన్న కొన్ని మెమరీస్ అయితే గుర్తొస్తాయి. ఇంకా హీరోయిన్ అలాగే ఎత్తుకుని అలా తీసుకువెళ్తుంటే అప్పుడు హీరోయిన్ ఉన్నది, "నువ్వు ఒక్కడివే, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకు" అనగానే అప్పుడు హీరోయిన్ అంటాడు, "నువ్వు నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టని" చెప్పేసి అని అంటాడు. ఇంక ఇంటికాడైతే మన హీరోయిన్ అయితే అసలు నడవలేకపోతుంది. ఇంక హీరో ఒళ్ళో పడిపోతుంది. ఇంక హీరో అంటాడు, "నీకు బాగుండేదాకా నేను నిన్ను చూసుకుంటానని" చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ కూర్చోబెట్టి నేను ఓకే చేస్తానని చెప్పేసి అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అయితే దగ్గరలాగే లవ్ యూ హీరో అని చెప్పేసానంటే అప్పుడు హీరో ఏమంటాడంటే, "నువ్వు ఇలా ట్రిక్స్ ప్లే చేయడం ఆపుతావా, అండ్ అలాగే నువ్వు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు బాగా చెప్తున్నావు, ఒకవేళ ఈ నొప్పి తగ్గకపోతే నేను అనాథాశ్రమంలో వదిలేస్తాను మళ్ళీ" అని చెప్పేసి సరే కానీ నాకు బాగా ఆకలేస్తుంది, డైనింగ్ టేబుల్ దాకా నన్ను ఎత్తుకుని తీసుకువెళ్ళడం కానీ "సరే మేడం గారు" అని చెప్పేసి తీసుకువెళ్తాడు. ఇంకా తీసుకువెళ్ళి కూర్చోపెట్టిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు తింటుంటే హీరోకి అయితే ఒకటి గుర్తొస్తుంది అనమాట. హీరోయిన్ తినటం చూస్తే హీరోకి ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్లో ఇంకా మన హీరోయిన్తో ఇట్లాగా వంటగదిలో ఉన్నప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి ఇంక హీరోయిన్ అంటుంది, "నువ్వు దూరం జరిగిపో" అని చెప్పేసి అని అంటుంది. కానీ హీరోయిన్ అయితే గట్టి పట్టేసుకుంటుంది. "నీ ఒక్కడికే వంట చేయడం సూట్ అవుతుంది హీరో" అని చెప్పేసి "ఐ లవ్ యూ" అని చెప్పి హీరోయిన్ కిస్ చేస్తుంది. ఇంకా హీరో ఏమో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది, "సరే మనం తినేసిన తర్వాత మాల్కి వెళ్దామా" అని చెప్పేసి అని అడిగితే మాల్కి వెళ్ళంగానే అక్కడ హువా నీకు ఫియాన్సీ ఉంది మర్చిపోయి నువ్వు తింటూ తిరుగుతున్నావు అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, "మీ ఫ్యామిలీలో చాలామంది చనిపోయారు కదా, అండ్ అలాగే మీ కూతురు కూడా చనిపోతుందేమో చూసుకోండి" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ పట్టుకుంటే హీరోయిన్ కావాలంటే, "ఏంటి అసలు ఇలా చేస్తున్నారు మీరు, తనంత అమాయకురాలు, అసలు తిన్నేంటి ఇలా చేస్తున్నారు" అంటుండే అప్పుడు హువా అయితే వచ్చి తన్ని పట్టుకుందాం అనుకుంటుంది. "అమ్మో తిని చంపేస్తాను చూస్తుంది" అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఆన్ చేస్తాడు. "అసలు మింకి నీకు ఏమి ఉంది" అని చెప్పేసి అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది, "మా ఇద్దరి మధ్యన ఏం లేవు" అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో అంటాడు, "నువ్వు చాలా డ్రామా ప్లే చేస్తున్నావు కదా" అని చెప్పేసి ఇంకా అనగానే ఇంకా హీరోయిన్ ఏమో సరే అని చెప్పేసి ఉంటుంది. ఇంకా మార్నింగ్ చూపిస్తే హీరోయిన్ దగ్గరికైతే హీరో వస్తాడు. బట్ హీరోయిన్ ఏమో ఏమంటుందంటే, "ఆ వీడియోని న్యూస్‌లో మొత్తం అన్నిట్లో వేసేయండి" అని చెప్పేసి అంటుంది. అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చింగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఎందుకు ఇక్కడికొచ్చావు? నేను డ్రామాస్ ప్లే చేసేదాన్ని కదా, నాతో ఎందుకు నీకు" అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక ఇక్కడ హువా ఏమంటుందంటే, ఇలా మన కంపెనీస్ అన్నీ మొత్తం షేర్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి, ఆ వీడియోస్ అన్నీ వైరల్ అయిపోయింది అని చెప్పేసి హువా అంటుంది. అప్పుడు ఈ స్టెప్ మదర్ ఏమంటుందంటే, "నువ్వేం భయపడకు, నువ్వు హీరోతో పెళ్లి
పెళ్లి చేసేసుకుంటే మనకి ఈ అప్పులన్నీ తీరిపోతాయని చెప్పేసి అంటుంది. ఇంకా ఈ అమ్మాయికైతే ఒక బొమ్మ అయితే వస్తుంది. ఇది చూసి భయపడిపోతుంది. ఇంక భయపడిపోయి ఇదేంటి ఎవరు పంపించారు నాకిది అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇక్కడ స్టెప్ మదర్‌తో మాట్లాడుతుంది. ఇంకా ఏమంటుందంటే, "నువ్వు ఆ ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత అందరిని చంపేసావు కదా! అది నాకెలా తెలుసు అనుకుంటున్నావు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఏమో చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది. హీరో ఏమో "నువ్వు ఇంత క్యూట్‌గా ఉన్నావేంటి హీరోయిన్ వర్క్ చేస్తానని" చెప్పి అనుకుంటుంటే అక్కడికి హువా వచ్చేసి నేను పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తాను అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "పర్సనల్ అసిస్టెంట్ ఎందుకు? సెక్రటరీ జాబ్ ఉంది కదా! అది ఇచ్చేయి" అని చెప్పేసేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఇంక హువా అయితే హీరోయిన్‌తో "మా అక్కనే బావ లవ్ చేస్తున్నాడు. నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేయడు" అని చెప్పేసానంటే, "అది నువ్వు చెప్పకూడదే" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అనంగానే అప్పుడు హువా అయితే తోయకుండానే హీరోయిన్ వెనకాల పడుతుందనమాట. ఇంక హీరో వచ్చి పట్టుకొని హీరోయిన్ అయితే చిన్న పిల్లలాగా అక్కడ కూర్చోబెడతాడు. ఇంక మేనేజర్ ఏమంటాడంటే, "మీరు ఇప్పుడు హీరోకి అండ్ అలాగే మేనేజర్‌కి ఇద్దరికీ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోద్ది" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "సరే గానీ ఎవిడెన్స్ ఏం చేయాలో నీకు తెలుసు కదా!" అని చెప్పేసి అనంగానే ఇంక మేనేజర్ అయితే అది తీసుకొని వెళ్తాడు. ఇంకా ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్‌కి అయితే ఇద్దరు కూర్చుంటారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, "ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు" అనంగానే అప్పుడు హీరో అంటాడు, "ఈరోజు నీ బర్త్‌డే కదా!" అనంగానే, "నాకు నా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నా బర్త్‌డేని ఎవరు చేయలేదు. నువ్వొక్కడివే చేశావు. నేను నిన్ను మాత్రం మర్చిపోను" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరో అంటాడు, "అవును, మా డ్యాడీకి మా మమ్మీ ఇద్దరు బాగుండేవారు. కానీ మా మమ్మీ చనిపోయంగానే మా డ్యాడీ ఒంటరైపోయాడు. అండ్ అలాగే నేను హీరోయిన్‌తో సియాతో ఉండేదాన్ని 10 ఏళ్ళు. మా ఇద్దరి మధ్యన చాలా అంటే చాలా ఎమోషన్స్, మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ తను నన్ను వదిలేసి వెళ్ళిపోంగానే నా లైఫ్ మొత్తం డార్క్ అయిపోయిందని" చెప్పేసి ఇంకా హీరో అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ అయితే పడుకొని పోతుందనమాట ఆ మాటలింటూ. ఇంకా హీరో అంటాడు, "నేను నిన్ను ఎప్పటికీ వదులుకోను" అని చెప్పేసి ఇంకా బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళి పడుకోబెడితే ఇంక హీరోయిన్ ఏమో హీరోయిన్ పిలిచే నేమ్ తను పిలుస్తుంది. అప్పుడు హీరో అనుకుంటాడు, "ఇదేంటి నన్ను తను పిలిచినట్టు పిలుస్తుంది" అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా మార్నింగ్ లేవంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నేనేమన్నా రాత్రి నిద్రలో ఏమైనా వాగానా" అని చెప్పేసానంటే, "నువ్వేం వాగలేదులే గానీ నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తానని" చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. సరే అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంక వీళ్ళిద్దరూ అయితే మన హీరోయిన్ పెరిగిన ఆశ్రమానికైతే వెళ్తాడనమాట. ఇంకా అక్కడేమంటారంటే అడుగుతాడు, "ఇలాగా లీషా అనే అమ్మాయితో ఎవరైనా ఉన్నారా" అని చెప్పేసనంటే, "ఎవరు లేరే ఆ పేరుతో" అని చెప్పేసి అంటుంటే, అప్పుడు హీరోయిన్ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంక హీరోయిన్ ఏమో కార్‌లో కూర్చొని, ఇలా నా గురించి ఐడెంటిటీ చేయడానికి హీరో వచ్చాడు. "నువ్వు ఎళ్ళగైనా మార్పిచ్చే" అని చెప్పేసి అనంగానే, ఇంకా ఈ డీన్ అయితే, "హా! ఉంది. ఆ అమ్మాయి ఉంది. ఇందాకడ నేను మర్చిపోయిన తన గురించి కొంచెం ఏజ్ అయింది కదా! అందుకే" ఇంకో తినైతే చెప్తాడనమాట. హీరో అంటాడు, "నేనెక్కడికెళ్తే అక్కడికొస్తున్నావు ఏంటి నువ్వు? నీ ప్రాబ్లమ్ ఏంటి" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. బెంగ అయితే, "నా ప్రాబ్లమ్ అయితే ఏం లేదులే" అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. "హీరో నువ్వేం అనుకోకు, నేను అనాథాశ్రమంకి నీతో ఉండలేకపోయాను లాస్ట్ దాకా" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరో అంటాడు, "నేనేమైనా అంత ఫూల్‌లా కనపడుతున్నానా నీకు" అని చెప్పేసి ఇంకా సీట్ బెల్ట్ అయితే ఏసి కూర్చుంటాడు. ఇంకా బార్‌కైతే వెళ్తాడు. మందైతే తాగుతూ ఉంటాడు. బట్ హువా అయితే పక్క నుంచి వచ్చి దాంట్లో ఒక మెడిసిన్ ఏసి ఇక హీరోకైతే ఇస్తుంది. హీరో అయితే ఫుల్ తాగేస్తాడనమాట. తాగేసిన తర్వాత హువా అంటుంది, "నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. పద రూమ్‌లోకి వెళ్దాం" అని చెప్పేసి అంటుంది. ఇంకా రూమ్‌లోకి తీసుకువెళ్ళి హీరోని పడుకోబెట్టేయమంటుందండి. "నువ్వు నాకు కావాలి" అని చెప్పేసేసి కొంచెం బ్యాడ్‌గా చేస్తుంటే అప్పుడు హీరో అయితే, "ఏం చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసి హువానైతే తోసేస్తాడు. హువా అంటుంది, "అలా కాదు, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలనంగానే, ఇదంతా నీ ప్లాన్ కదా! నాకు అర్థమైంది. అసలు నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు మీ అక్క అంటేనే ఇష్టం. ఇప్పుడు నాకు హీరోయిన్ అంటేనే ఇష్టం" అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. ఇంకా హువానైతే ఇంక అలా అనేసేసి, "ఇంకోసారి నా జోలికొస్తే బాగోదని" చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంటికి వెళ్తాడు. ఇంక హీరోయిన్ అయితే, "నువ్వంటే నాకు చాలా ఇష్టం హీరోయిన్. నువ్వు నన్ను వదలకు. నువ్వంటే ఎంత ఇష్టమంటే చెప్పలేను" అని చెప్పేసి హీరోయిన్ అయితే నీ మీద నేను చూస్తాడు. రివెంజ్ తీర్చుకోలేని హీరో అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే కొంచెం ఎమోషనల్ అయితే హీరోని పడుకోబెట్టి ఇంకా తన ఫేస్ అయితే ముట్టుకుంటే ఇంకా హీరో అయితే లెగుస్తాడనమాట. లెగంగానే ఇంకా హీరోయిన్ ఏమో ఇంక టాబ్లెట్స్ ఏసుకో అని చెప్పేసి మన హీరోకైతే ఇస్తుంది. ఇంక హీరో అయితే టాబ్లెట్స్ ఏసుకుంటుంటే అప్పుడు హీరోయిన్ అయితే చీక్స్ మీద అయితే కిస్ చేస్తుందనమాట. హీరోయిన్ చేసిన తర్వాత అయితే మాట్లాడుతుంది. ఇంక హీరో ఏమో, "నీకేం జరిగినా సరే నాకేమో అంత అవసరం లేదు" అని చెప్పేసి ఇంకా ఆ స్పెక్ట్స్ పెట్టుకుని అక్కడ ఇంకా హీరోకైతే హాస్పిటల్ నుంచి అయితే కాల్ వస్తుంది. అదేంటంటే డాగ్‌కి చాలా సీరియస్ అయిపోయింది. ఏంటంటే ఆ డాగ్‌కి లంగ్ క్యాన్సర్ అనమాట. ఇంకా ఎన్నో రోజులు బతకడు అని చెప్పేసి ఇంకా అలా చూపిస్తే ఇంక హీరో ఏమో,
నాన్న అని చెప్పేసి అని అంటాడు. డాంగ్ అంటాడు, నువ్వు అని పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, లేదు నాన్న నాకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం, తన ఎంత కేర్ బాగా చేస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా డాంగ్ కోపం వచ్చేసేసి, సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంక నువ్వు నన్ను చూస్తానికైతే రాకు అని చెప్పేసి ఇంకా స్లీపింగ్ పిల్స్ ఉంటాయి కదా వాటిని అయితే నోట్లో వేసేసుకుంటాడు. ఇక నోట్లో వేసుకోగానే ఇంకా చాలా అంటే చాలా సీరియస్ అయిపోతే, నాన్న అసలు ఏం చేస్తున్నావు నువ్వు, మేనేజర్ నువ్వు డాక్టర్ని పిలువు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. అప్పుడు అక్కడికైతే డాక్టర్ అయితే వస్తాడు. ఏమంటాడంటే, ఈసారికి మనం కాపాడాం, నెక్స్ట్ టైం అయితే కాపాడలేము ఇలా చేసుకుంటా అని చెప్పేసి ఇంకా డాక్టర్ అయితే అంటాడు. ఇంకా మళ్ళీ ఇంకోసారి అలా ప్రయత్నిస్తుంది. నువ్వు అలా చేసుకోకు, నేను చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఇంకా హీరో అయితే ఒప్పుకుంటాడు. ఇంక ఎలాగైనా డాంగ్ అయితే ఒప్పించేస్తాడు. ఇంక ఇక్కడ డాంగ్ అండ్ ఎలిగి స్టాప్ మదర్ హువా అయితే ఉంటారు. ఇంకా వీళ్ళ మదర్ అయితే ఏమంటుందంటే, మన ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది కదా అనగానే అప్పుడు హువా కూడా అంటుంది, అంకుల్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి హీరో వెళ్ళగానే హీరోయిన్ అంటుంది, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో అంటాడు, నేను నీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నా డెస్టినీలో వేరే ఒకరు రాసుంటే నేను రూట్ తప్పి నీ దగ్గరకు వచ్చాను, కానీ ఈ టైంలో నువ్వు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఇచ్చావు, నువ్వు నాతో చాలా బాగా ఉన్నావు అనగానే, అందుకే ఇంకో ఈ డబ్బులు ఇస్తున్నాను నీకు అని 500 మిలియన్ యూన్స్ ఇస్తే అప్పుడు హీరోయిన్ ఉంటుంది, ఇంత తక్కువ టైం పీరియడ్లోనే ఇంత మనీ ఇచ్చావు నువ్వు, థ్యాంక్ యూ అని చెప్పేసి అనగానే, ఏంటి టైం పీరియడ్ అంటున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదా అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఏం చెప్పకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో అనుకుంటాడు, నువ్వు ఇదంతా మనీ గురించి చేసావా, నువ్వు నన్ను లవ్ చేయలేదా అని చెప్పేసి కొంచెం హీరో అయితే ఎమోషనల్ అవుతాడు. హీరోయిన్తో, చూసావా హీరో నీకు దక్కడు, నేను హీరోతోనే పెళ్లి చేసుకుంటున్నాను అండ్ అలాగే నీ పరిస్థితి చూడు, వీధిలో కుక్క కన్నా దారుణం అయిపోయింది అనగానే ఇంకా హీరోయిన్ అయితే కోపం వచ్చి తనైతే గట్టిగా కొడుతుంది. ఇంకేమంటుందంటే, నీకు ఇంకా హీరోతో పెళ్లి కాలేదు కదా, పెళ్ళి అయితే అప్పుడు చూద్దాం అనగానే, వస్తే నా కళ్ళలోగానే పెళ్ళి అవుతుంది అప్పుడు చూపిస్తానే నీకు అని చెప్పేసి ఊహా అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో బార్లో కూర్చుని, నాకెందుకు, హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏంటి, ఎవరితో ఉంటే నాకెందుకు, నాకు అంత అవసరం కూడా లేదు, నాకు తనంటే ఇష్టం లేదు అండ్ అలాగే నేను ఎల్లగైనా ఉండగలని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఏడుస్తుంటుంది. మెంగ్ అంటాడు, నిజంగానే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే, లేదు నాకు హీరో అంటే చాలా ఇష్టం, తను నాకు కావాలి అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అలా ఏడుస్తూ ఉండి ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంక ఇక్కడ డాక్టర్ ఏమంటాడంటే, హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఇంకా తనకైతే రిపోర్ట్స్ అయితే ఇస్తాడనమాట. ఇంకా మెంగ్ అయితే చాలా అంటే చాలా షాక్ అవుతాడు. ఇంకా ఏమంటాడంటే డాక్టర్, ఇంకోసారి ఇంత మందు తాగమాకను, బేబీకి మంచిది కాదని చెప్పేసి. హీరోయిన్ ఉంటుంది, నన్ను హాస్పిటల్ ఎందుకు పెట్టావు అని చెప్పేసానంటే అప్పుడు మెంగ్ అయితే ఆ రిపోర్ట్స్ అయితే ఇస్తాడన్నమాట, ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్. ఇంకా మెంగ్ ఏమంటాడంటే, ఇంకో ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కదా, నీ పిల్లోడితో నువ్వు అబ్రాడ్తో బతుకు వెళ్ళి నేను నీకు ఎంత సెట్ చేస్తానని. కానీ అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు నేనైతే అబ్రాడ్ వెళ్ళను అని చెప్పేసి హీరోయిన్ పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంక ఇక్కడైతే మొత్తం మన హువా అయితే ఎంతమందితో నైట్ స్పెండ్ చేస్తుందో ఆ ఫొటోస్ ఆ వీడియోస్ మొత్తం అందరికీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక హీరో ఏమంటాడంటే, నీలాంటి దాంతో నేను అసలు పెళ్ళే చేసుకోవాలని చెప్పి ఇంక హువాని అయితే అలా తోసేస్తాడు. హువా అంటది, నేనేం చేశాను, అదంతా ఫేక్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడికైతే మన హీరోయిన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇంకా హువా ఏమో హీరోయిన్ కొడదాం అనేసరికి హీరో తోసేస్తాడు. ఇంకా హువా అంటుంది, నా కడుపులో పిల్లోడు ఉన్నాడు, నీ పిల్లోడు, ఇదంతా నీ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు నువ్వు ఇంకో ఈ రిపోర్ట్స్ కూడా చూడు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఏమో హీరోకి రిపోర్ట్స్ అయితే ఇస్తుంది. ఆ రిపోర్ట్స్ని చూసి మన హీరో అయితే షాక్ అవుతాడు. ఇంకా తర్వాత ఈ స్టెప్ మదర్ అంటుంది, ఏమో ఆ పిల్లోడు ఎవరి పిల్లోడో, నీ పిల్లోడు కాదేమో, తన మాటలు వినకు అని చెప్పేసి అనగానే హీరో అయితే, నేను ఈ మాట విన్ను, హువాని అసలు పెళ్లి చేసుకోను అని చెప్పేసి హువాని అయితే తోసేస్తాడు. వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నాను కానీ, నానా నీకు కనిపిస్తుందా, చూడు ఒకసారి ఈ రిపోర్ట్స్ చూడు, ఇది ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అని చెప్పేసి ఇంకా హీరో అయితే చూపిస్తాడు. తర్వాత హీరోయిన్ దగ్గరికి వచ్చి ఇంకా హీరో ఏమో కోట్ని అయితే కప్పుతాడు. ఏమని అంటాడంటే, ఇదంతా నువ్వే చేసావా అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకంటే మ్యారేజ్ ఆపడానికి నువ్వే చేసావా అని అడిగితే ఉంటుంది, నేను జస్ట్ యూజ్ చేసుకుంటున్నాను అనగానే అప్పుడు హీరో అంటాడు, నాకు నీలో నా వైఫ్ కనపడుతుంది, అందుకే నేను నీతో ఇంత క్లోజ్గా ఉంటున్నాను, నేను నిన్ను చూసినప్పుడల్లా నా హార్ట్ బీట్ అయితే ఫాస్ట్గా కొట్టుకుంటుంది, నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టం లేదా నిజంగానే అని చెప్పేస్తే అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇదంతా ఒక డ్రీమ్ అనుకుని మర్చిపోదామని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే మనసులో అయితే అలా అనుకుంటుంది. ఇంక వీళ్ళిద్దరైతే
ఒక బాధతో వాళ్ళిద్దరి ఫేస్‌లో అయితే చూసుకుంటూ ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే ఒకళ్ళు గుద్దేస్తుంటే హీరో వచ్చి పక్కా లాగుతాడనమాట. ఇంకా ఆ కార్‌లో ఎవరో కాదు వాళ్ళ స్టెప్ మదరే. ఇంక స్టెప్ మదర్‌ని అయితే హీరో పట్టుకొని చేస్తున్నారని చెప్పేసి ఇంకా ఆళ్ళడిగితే స్టెప్ మదర్ అంటుంది, "అసలు నువ్వు తింటూ ఉండటానికి అసలు నీకు అధికారమే లేదని" చెప్పి కొడుతుంటే అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, "ఆపుతావా? నీ పిల్ల చూడు ఎంతమందితో పడుకుందో అండ్ అలాగే నేనెవరో కాదు నీ కూతురు దెయ్యాన్ని. అందుకే నిన్నిలా చంపడానికొచ్చాను. నువ్వేం చేసావో నాకు తెలీదనుకుంటున్నావా నా ఫ్యామిలీకి" అని చెప్పేసనంటుంది. ఇంగా అక్కడి నుంచయితే వాళ్ళ స్టెప్ మదర్ అయితే వెళ్ళిపోతుంది. ఇం మన హీరో ఏమంటాడంటే, "నీకెలా తెలుసు హీరోయిన్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకెలా తెలుసు" అనంగానే అప్పుడు తినంటుంది, "అదేం లేదు నేను న్యూస్ ఛానెల్‌లో చూసాను. అండ్ అలాగే నాకు తినంటే అసలు ఇష్టమే లేదు" అని చెప్పేసి మన హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా కల్లోకైతే తినొచ్చి, "ఎందుకు నన్ను చంపావు? ఎందుకు నన్ను చంపావు?" అని చెప్పేసి అంటుంది. ఇంక స్టెప్ మదర్ అయితే లేచిపోతుందనమాట. కూడా బాధపడుతుందనమాట. ఏమనంటే, "అమ్మ నాకు వాడిని పెళ్లి చేసుకోవాలని ఉందమ్మా" అని చెప్పేసనంటే, "నీకు వాడే సొంతం. నీకు వాడే కావాలి" అని చెప్పేసి ఇంకా హువానైతే వాళ్ళ స్టెప్ మదర్ అయితే ఓదారుస్తుంది. ఇంకిక్కడ కంపెనీలో అయితే ఒక అమ్మాయి మన హీరోయిన్‌ని కొడతానికైతే వస్తుందనమాట. ఇంక అలా చెయ్యి లేపంగానే అక్కడికైతే మన హీరో అయితే వచ్చి, "అసలు ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి హీరో అయితే తననైతే పనిలో నుంచి తీసేస్తారు. ఇంక హీరో ఏమంటాడంటే, "నీ పనేంటంటే నువ్వు బేబీని ప్రొటెక్ట్ చేయడమే" అని చెప్పేసి అక్కడికైతే హువా వస్తుంది. డాంగ్ అయితే నాకైతే ఇక్కడ వర్క్ ఇచ్చాడు. "నువ్వు నన్ను ఫైర్ చేయలేవు" అని చెప్పేసి అనంగానే అండ్ అలాగే అసలు ఈ షేమ్‌లెస్ అమ్మాయి దీని కడుపులో ఎవరో బిడ్డ, అది నీ బిడ్డ అంటుంది అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నాకు నీలాగా 100 మందితో పడుకునే అలవాటైతే లేదులే" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా కట్ చేస్తే మనకి హీరో అయితే బార్‌కైతే వెళ్తాడు. బార్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌తో ఏమంటాడంటే, "నా లైఫ్ అయితే చాలా బావుంది. నా లైఫ్‌లో చాలా అంటే చాలా కొత్త కొత్తోళ్ళొచ్చారు. వాళ్ళు నా లైఫ్‌ని మార్చేశారని" చెప్పేసి ఇంక హీరో అయితే ఇంకా హీరో ఫ్రెండ్ ఏమంటాడంటే, "నేను నీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే మొన్న హీరోయిన్ బార్‌కొచ్చింది. తనతో పాటు ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళిద్దరూ కొంచెం క్లోజ్‌గా ఉన్నట్టున్నారు" అని చెప్పేస్తే ఇంగో తినేనా అని చెప్పి ఫోటో చూపించగానే, "ఆ! తినే తినే" అని చెప్పేసి అనంగానే ఇంక హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, "నేను చెప్పా కదా నువ్వు మెంగిని కలవద్దని. కానీ ఎందుకు కలిసావు? నాకిష్టం లేదనే నీకు చెప్పాను. కానీ తనతో ఎందుకు బార్‌కి వెళ్ళావు? నాకు తెలియకుండా ఎందుకెళ్ళావు నువ్వు?" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే ఫోర్స్‌ఫుల్‌గా ఇంక కిస్ చేస్తానికి చూస్తాడు. బట్ హీరోయిన్ అయితే హీరోయిన్‌ని తోసేస్తుంది. ఇంక హీరో ఏమంటాడంటే, "ఎందుకు నాకిలా చేస్తున్నావు నువ్వు? నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నావు?" అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. ఇంక హీరోయిన్ ఏమో అలా చూస్తూ ఉంటుంది. గట్టిగా పట్టుకొని ఇంకా గట్టి గట్టిగా ముద్దు పెడదామని చెప్పేసి ఇంకా హీరో అయితే ట్రై చేస్తుంది. హీరోయిన్ అయితే తోసేస్తుంది. ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే, "నా అన్నయ్య ఎందుకు మా ఇద్దరి మీద ఇట్లా అనుమానం పడుతున్నాను" అనగానే అప్పుడు హీరో అంటాడు, "ఇంకా నా పేషెంట్స్‌ని టచ్ చేయకు నువ్వు" అని చెప్పేసి ఇంక "నువ్వు నా దానివని చెప్పి కిస్ చేస్తుండే" ఇంక హీరోయిన్ ఏమో చేతికి కోసుకుంటుంది. "ఇప్పటికైనా నువ్వు నమ్మవా? మా ఇద్దరి మధ్యన ఏం లేదా" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. నేను నమ్మానని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. ఇంక హీరో కూడా డాక్టర్ అయితే హీరోయిన్ బ్లడ్ టెస్ట్‌ని అయితే టెస్ట్‌లు ఇస్తే ఆ బ్లడ్ టెస్ట్ అయితే వాళ్ళ వైఫ్‌ది తిండి ఒకేలా ఉంటుందనమాట. ఇంక హీరో ఏమనుకుంటాడంటే, ఏంటి ఈ 2 ఒకేలా ఉన్నాయి అండ్ అలాగే నేను తిన్ని చూసినప్పుడల్లా నా వైఫ్ గుర్తొస్తూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది. వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారని చెప్పేసి హీరో కొంచెం షాక్ అవుతాడు. తర్వాత మార్నింగ్ హీరోయిన్‌ని అడుగుతాడనమాట. "ఏంటి మీ ఇద్దరి బ్లడ్ టైపు ఒకేలా ఉంది" అని చెప్పేసి. హీరోయిన్ ఏమో, "ఏమో నాకేం తెలుసు" అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. ఇంక వీళ్ళిద్దరూ అయితే అక్కడికి వెళ్ళంగానే తినేమన్నాడంటే, "మేడం మీరు రోజు విష్ చేస్తారు కదా! ఈరోజు కూడా వచ్చారా? కొన్ని రోజుల నుంచి రావట్లేదు కదా!" అంటే, "మీరెవరో అనుకున్నా ఎవరో అనుకుంటున్నారు. నాకు తెలీదు. అసలు ఈ ఫ్యామిలీ ఎవరో కూడా నాకు తెలీదని" చెప్పేసి అంటుంటే అప్పుడు హీరో అంటాడు, "నిజం చెప్పు నువ్వెవరు" అని చెప్పేసానంటే, నిజంగా హీరో నాకు వీళ్ళెవరో తెలీదు. నాకు తెలియనప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? సమాధిలో ఉన్న మీ వైఫ్ మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటానికి బయటికి తిరిగొస్తుందా ఏంటి అని చెప్పేసి అని అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో, "ఐయామ్ సారీ నాన్న నేను ఇలా అబద్ధం చెప్పడానికి నా రివెంజే కారణం" అని చెప్పేసి మనసులో అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ అంటుంది, "నా మీద నమ్మకం లేనప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు" అనంగానే, "నువ్వు ఎవ్వరైనా కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం" అని చెప్పేసి ఇంక హీరో అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "సరే ఈరోజు కొంచెం ఈవెంట్ ఉంది. నువ్వు ఈ ఈవెంట్‌కి కన్ఫర్మ్‌గా రావాలి. నీకు అక్కడ ఆన్సర్స్ దొరుకుతాయి" అని చెప్పేసి అని అంటుంది. ఇంక వీళ్ళిద్దరూ అయితే ఒక రాయల్ ఎంట్రీ అయితే ఇస్తారు. అక్కడ అందరూ అయితే ఓహ్! తినేనా కొత్త గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అక్కడ హువా వచ్చి, "అసలు నీలాంటి కుక్క ఇక్కడికి రాకూడదు. నీలాంటి అమ్మాయిలు ఇక్కడ రాకూడదు" అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, "ఇది నా ఈవెంట్. నీది కాదు" అని చెప్పేసి మన హీరోయిన్ అయితే కొంచెం యాటిట్యూడ్‌గా చెప్తుందనమాట. ఇంకా ఈ స్టెప్ మదర్ అయితే హీరోయిన్ దగ్గరకొచ్చి,
ఏంటి ఇక్కడికొచ్చావు నువ్వు? నీకు హీరో సెట్ కాడు. హీరోతో కొంచెం దూరంగా ఉండు నువ్వు అని చెప్పేసి వీళ్ళ స్టెప్ మదర్ అయితే చెప్తుంది. బట్ హీరోయిన్ అయితే తను నా వాడు అన్నట్టే మాట్లాడుతుందనమాట. ఇంకా హీరోయిన్‌కి తెలియకుండా తిన ఒక చైనయితే దాంట్లో ఏసేస్తుంది హీరోయిన్ పౌచ్‌లో. ఇంకా సరే నువ్వేం చేసుకున్నా చేసుకో. నాకెందుకు అని చెప్పేసి ఆ పౌచ్‌లో ఏసేయంగానే అక్కడి నుంచయితే వెళ్తుందనమాట. ఇంగిక్కడ మెంగ్ అయితే వస్తాడు. ఇంక మెంగ్ అయితే హీరోయిన్‌తో ఏమంటాడంటే నువ్వు మా ఫ్యామిలీ అమ్మాయివన్నట్టు అందరికీ చెప్తాను. అర్థమవుతుందా? అని చెప్పేసి అనంగానే ఇంక హీరోయిన్ అయితే సరే అని చెప్పేసి అంటుంది. ఇంకిక్కడ స్టేజ్ మీద ఏం ఈరోజు మా చెప్తాడంటే కంపెనీ నుంచి పార్టీ ఇస్తున్నాం. అందరూ కొంచెం ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని చెప్పేసి అంటుంటే, ఇక్కడ హీరోయిన్ అయితే వైన్ తాగుతుంటే హీరోయిన్ దగ్గరికొచ్చి, "అసలు నువ్వెందుకు వైన్ తాగుతున్నావు? అండ్ అలాగే నువ్వు ఒక హస్బెండ్‌వేనా? సరిగ్గా చూసుకోవాలని కూడా నీకు తెలీదా?" అని చెప్పేసి మెంగ్ అయితే సీరియస్ అయిపోతూ ఉంటాడు. ఇంక హీరోకైతే బాగా మండిపోతుంది. ఇంక హీరోయిన్ అంటుంది ఏ బేబీ నువ్వెందుకు ఇట్లా ఉన్నావు? కూల్ బేబీ కూల్ అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుంది. స్టెప్ మదర్ వచ్చి ఏమంటారంటే నా చైన్ నీ బ్యాగ్‌లో ఉంది. నువ్వే తీసుంటావు. నీ బ్యాగ్‌లో పెట్టుకొని ఉంటావు. నీ బ్యాగ్ చూపించు అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది. నాకంత అవసరం లేదు. నేను మీ చైన్‌లు దొంగలిచ్చే దానిలో ఉన్నానా? అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. బట్ నీ బ్యాగ్ చూపించు ఒకసారి అని చెప్పేసి అనంగానే ఇంగ హీరోయిన్ బ్యాగ్ అయితే కింద పడేయంగానే చూస్తే దాంట్లో అయితే తిన చైన్ అయితే ఉంటుందన్నమాట. ఇంక తన చైన్ అయితే ఉండంగానే చూసారా తిన బుద్ధులైతే అస్సలు పోవట్లేదు. ఇంకెక్కడికొచ్చినా సరే తిన బుద్ధులేం పోతాయిలే అని చెప్పేసేసి ఇంకా హువా అనంగానే అక్కడ అందరూ అలా చూస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కొంచెం తక్కువ చేసి మాట్లాడతాడు. అప్పుడు హువా అంటుంది, నీకు ఈ చైన్ కావాలంటే చెప్పు, నా కాళ్ళు పట్టుకొని నీకు ఈ చైన్ ఇస్తాను అని చెప్పేసేసి. అప్పుడు స్టెప్ మదర్ అంటుంది, చూసావా తను అలాంటిదో అని చెప్పేసి అనగానే అక్కడ మెంగొచ్చి అసలు ఆ చైన్ ఎలా వచ్చింది అని చెప్పేసేసి ఆ వీడియో అయితే అందరికీ చూపిస్తారు. ఇంక వీళ్ళందరూ అయితే వీళ్ళే కావాలని చెప్పి హీరోయిన్ని ట్రాప్ చేస్తున్నారని చెప్పేసి అందరూ అయితే అనుకుంటారు. ఇంక ఇక్కడ మెంగ్‌ది అండ్ అలాగే హీరోయిన్‌ది ఫోటో చూపిస్తుంటే అక్కడికైతే మెంగ్ వాళ్ళ ఫాదర్ అయితే వస్తాడనమాట. మెంగ్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఏమంటాడంటే, "హీరోయిన్ నా కూతురు. నా తప్పిపోయిన కూతురు. చిన్నప్పుడు తప్పిపోయింది. ఇప్పుడు మళ్ళీ దొరికింది. నా కూతురు" అని చెప్పేసి చెప్తాడు. ఇంక వీళ్ళిద్దరిని అయితే సెక్యూరిటీ గార్డ్ అయితే బయటైతే తోసేస్తాడనమాట. ఇంగా మెంగ్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, "ఏంటి తినేనా నీ హస్బెండ్" అని చెప్పేసనంటే, "ఆ! అవును" అని చెప్పి ఇంక హీరోయిన్ అయితే అంటుంది. ఇంక హీరో ఏమంటాడంటే, "ఐయామ్ సో సారీ. ఇదంతా నా వల్లే వచ్చింది. నేను నీ హస్బెండ్‌గా ఉండలేననుకుంటా" అని చెప్పేసి కొంచెం బాధతో బయటకు వెళ్ళిపోతాడు. ఇంక హీరోయిన్ అంటుంది, "నాకు నువ్వు కావాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరో ఫస్ట్ అంటాడు, నుంచి నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్పావు. నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. నాకు నీ మీద నమ్మకమే లేదు అని చెప్పేసి హీరో అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అక్కడికి మెంగ్ అయితే వస్తాడు. హీరోయిన్ అయితే హీరోయిన్ ఏమో ఈ రివెంజ్ ఎలాగైనా తీర్చుకుంటానని చెప్పేసి ఇంకా అనుకుంటుంది. ఇంక ఇక్కడ కంపెనీలో చూపిస్తారు. ఈ స్టెప్ మదర్ అయితే ఏమంటుందంటే, మన కంపెనీకి ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి, మీరు కూడా మనీ వచ్చినప్పుడు మీరు కూడా తీసుకున్నారు కదా! ఇప్పుడు మీరు కూడా హెల్ప్ చేయండి ఎలాగైనా అనంటే, అందరూ ఏమంటారంటే, మేము హెల్ప్ చేయము. అండ్ అలాగే మన కంపెనీ అయితే చాలా అంటే చాలా లోగా ఎళ్ళిపోతుంది. మా దగ్గరే లేవని చెప్పేసి ఇంక అందరూ అంటూ ఉంటారు. ఇంకా ఈవిడకైతే చాలా అంటే చాలా బాధేసేస్తుందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనీ లేవు. మనీ లేకపోతే కంపెనీ ఉండదు. కంపెనీ తీసేస్తే వీళ్ళ బతుకే ఉండదు. అని చెప్పేసి ఇంకా ఈ స్టెప్ మదర్ అయితే డాగ్‌ని కలుస్తానికెళ్తుంది. డాగ్‌ని 500 మిలియన్ యూన్స్ ఇమ్మంటుంది. తినేమంటాడంటే, "నేను నీకు ముందే ఇచ్చాను" అనంటే అప్పుడు తినంటుంది, "నేను నీ కంపెనీకి చాలా అంటే చాలా హెల్ప్ చేశాం కదా!" అనంగానే అప్పుడు డాగ్ అంటాడు, హెల్ప్ చేశారు కాదంటలా. కానీ నా దగ్గర ఇప్పుడు అంత మనీ లేవనంగానే అప్పుడు తినంటుంది, "గుర్తుపెట్టుకో ఇప్పుడు నువ్వు నాకు మనీ ఇవ్వకపోతే నీ ఎవిడెన్స్ మొత్తం నువ్వేమేమి చెండాల పని చేసావో అయన్నీ బయట పెడతానని" చెప్పేసేసి ఇంకా తినైతే అంటుందనమాట. ఇంక అక్కడ చెప్పేసి అక్కడ వెళ్ళిపోతుంటే అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, చూసావా ఒక కుక్క ఇంకొక కుక్కని కరుచుకుంటున్నాయి. ఇంకా ఇద్దరు కుక్కలు ఇక్కడ గొడవ పడుతున్నాయని చెప్పేసి ఇంకా హీరోయిన్‌కి అర్జెంట్‌గా బార్ దగ్గరికి రమ్మని ఒక కాల్ అయితే వస్తుంది. ఇంకా బార్ దగ్గరికి వెళ్ళంగానే హీరో అయితే ఫుల్‌గా తాగేసి ఉంటాడు. ఈ హీరోయిన్ అంటుంది, "ఎందుకు ఇలా తాగవా?" అని చెప్పేసి అనంగానే హీరోయిన్ కారు గుద్దుతుంటే ఇంక హీరో ఏమో అడ్డం వచ్చేసేసి ఇంక హీరోకేమో తలుగుతుందనమాట. ఇక డాక్టర్ ఏమంటాడంటే, "అంత సీరియస్‌గా ఏమి ఇంజ్యూరీ కాలేదులెండి. అంతేం అవ్వలేదు" అని చెప్పేసి ఇంకా డాక్టర్ అయితే చెప్తాడనమాట. హీరోయిన్‌కి అయితే ప్రాణం అయితే హీరోయిన్ అంటుంది, "మరి నువ్వు నా గురించి ఇంత ఇదిగా చేసినప్పుడు నువ్వు 5 ఇయర్స్ ముందు మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు అబ్రాడ్? నన్ను ఇక్కడ ఎందుకు ఇట్లా చావమని వదిలేసి వెళ్ళిపోయావు" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అనుకుంటుంది. ఇక మార్నింగ్ అయితే హీరో లెగుస్తాడు. హీరో లెగంగానే, "నేనెక్కడున్నాను? నేనింకా చచ్చిపోలేదా?" అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "నువ్వేం చచ్చిపోలేదు. నీకు టాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఎయమని" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే ఏమంటాడంటే, "ఇది చెప్పడానికి నువ్వొచ్చావా? ఆహా!" అని చెప్పేసి అనంగానే
ఇంకా హీరోయిన్ అయితే హీరోకి అయితే చీక్స్ మీద కిస్ చేస్తుందనమాట. కిస్ చేసిన తర్వాత హీరో ఏమంటాడంటే, "నువ్వు మన వెడ్డింగ్ గురించి కొంచెం సీరియస్‌గా ఉన్నావా?" అంటే, నేను సీరియస్‌గానే ఉన్నానని చెప్పేసి హీరోయిన్ అనంగానే, అప్పుడు హీరో అంటాడు, "సరే గానీ వెడ్డింగ్ రోజు మాత్రం నువ్వు ఎక్కడికి పారిపోకుండా ఉండు చాలు" అని చెప్పేసి ఇంక హీరో అంటాడు. మేనేజర్ వచ్చి డాంగ్ దగ్గర ఏమంటాడంటే, "ఈ వీడియో మొత్తం వైరల్ అయిపోయింది. మన స్టాక్ మొత్తం డౌన్ అయిపోయింది" అని చెప్పేసి అనంగానే ఇంకా స్టెప్ మదర్ దగ్గరికెళ్ళి గట్టిగా కొడతాడనమాట. "ఏంటి ఈ వీడియో ఏంటి? నువ్వేనా అప్‌లోడ్ చేసింది" అనంగానే, అప్పుడు తినేమంటుందంటే, "నాకేంటి అంత అవసరం, నేను చెయ్యలేదు, నిజంగా చేయలేదు" అనంగానే, ఇంకా ఆపవే, నీకు సిగ్గు లేదు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి డాంగ్ వెళ్తుంటే ఇంకా తినైతే ఆపుతుందనమాట. ఇంకేమంటాడంటే డాంగ్, "ఇంక నీ పిల్లకి నా పిల్లోడికి ఏం సంబంధం లేదు. ఇంక పెళ్లి చేయను, ఏం చేయను. నీ సావు నువ్వు సావు" అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరో అంటాడు, "నువ్వేనా ఆ వీడియోని వైరల్ చేసింది" అనంగానే, "లేదు నేనెందుకు చేస్తాను, నా దగ్గర ప్రైవేట్ వీడియోస్ ఉన్నా సరే నేను ఎందుకు అలా చేస్తాను" అనగానే అప్పుడు హీరో అంటాడు, "లేదు నాకు నీ మీదే డౌట్ కొడుతుందని" చెప్పేసి అంటాడు. హీరోయిన్‌కి అయితే డాంగ్ అయితే ఫోన్ చేసి, "ఒకసారి అర్జెంట్‌గా కొంచెం ఇంటికి రా, నేను నీతో మాట్లాడాలి" అని చెప్పేసి అనంగానే ఇంక హీరోయిన్ అయితే వెళ్తుంది. ఇంకా డాంగ్ అయితే అడుగుతాడు, "అసలు ఏంటి నువ్వు హీరోతో ఎందుకు ఇంత క్లోజ్‌గా ఉన్నావు" అనంగానే, హీరో చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. "నాకు మీ ఫ్యామిలీ అంటే ఇష్టం. మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ కావాలనుకున్నానని" చెప్పి ఈ అమ్మాయి అనంగానే ఇంకా డాంగ్ అయితే సరే అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, "మీ కంపెనీకి చాలా లాసెస్ వచ్చినాయి అని తెలుసు. నా కంపెనీ నుంచి ఎలాగైనా మీకు హెల్ప్ చేస్తాను. కానీ నాకు హీరోకి మీరు వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేయాలనగానే" సరే అని చెప్పి ఇంకా డాంగ్ అయితే అంటాడు. డాంగ్ అయితే స్టెప్ మదర్‌కి అయితే డబ్బులు ఇచ్చేస్తాడు. ఇంకా తన ఎవిడెన్స్ అయితే తీసేసుకుంటాడనమాట. ఇంకా తినేమంటుందంటే, "నీకు సిగ్గుండాలి, ఆ రోజొచ్చి నన్ను కొట్టావు. నీ మేనర్స్ ఎక్కడ పోయింది" అనంగానే, "ఒకటి గుర్తుపెట్టుకో, నా పిల్లోడికి హీరోయిన్‌కి పెళ్లి. నువ్వొచ్చి చూసి ఎళ్ళు. ఓకేనా? ఇంకెక్కువ వాక్కు. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే డాంగ్ అయితే వెళ్తాడు. ఇంక ఇక్కడ హువా వచ్చి హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది. ఇంకేమంటుందంటే, "లవ్ చేయట్లేదు. నేనే నిన్ను లవ్ చేస్తున్నాను. తిను డబ్బుల గురించి ఇదంతా చేస్తుంది" అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, "నీలాగా డబ్బులిస్తే ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర నేను పడుకోనులే నైట్ టైమ్స్" అని చెప్పేసి ఇంక హీరోయిన్ అంటుంది. "ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసనంటే హీరో అయితే హువాని తోసేస్తాడు. ఇంక హువా అయితే ఐ హేట్ యూ హీరో అని చెప్పేసి ఇంక అనుకుంటుంది. ఇంక హీరో అండ్ అలాగే హీరోయిన్ నడుచుకుంటూ పెళ్లి చేసుకుంటానికి వెళ్తున్నారనమాట. కానీ ఇక్కడ ఒక స్ప్లాష్ బ్యాక్‌నైతే చూపిస్తారు. ఏంటంటే హీరోయిన్ ఏమో షూటింగ్ స్టార్ ఏది, ఏది అని చెప్పేసేసి ఇంక అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరో అంటాడు, "నేను నీకు ఒక రింగ్ పెడతాలే" అని చెప్పేసి అనంగానే అప్పుడు తినంటుంది, "అవును మనిద్దరం పెళ్లి చేసుకుందాం" అని చెప్పేసి అనుకుంటారా, ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. ఇంక వీళ్ళిద్దరికైతే పెళ్లయిపోతుంది. ఇంకా వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్‌తో పెళ్లి చేసుకుంటారు. ఇక హీరో ఏమంటాడంటే, "నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నన్ను వదిలి వెళ్ళకు" అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. ఇంక హీరోయిన్ కూడా, నేను నిన్నెప్పటికీ వదిలి వెళ్ళను" అని చెప్పేసి అండ్ అలాగే ఒకవేళ మీ డాడీ నీ వైఫ్‌ని తనే చంపేస్తే నువ్వది ఊహించుకోగలవా అని చెప్పేసి హీరోయిన్ అనంగానే, "ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి నేను ఇదంతా ఊహించుకుంటున్నాను. అసలేంటి" అని చెప్పేసనంటే, "ఏం లేదు, జస్ట్ నార్మల్‌గా అన్నానని" చెప్పేసి హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అయితే డాంగ్ దగ్గరికి వెళ్ళి, "అంకుల్ నేను ప్రెగ్నెంట్‌ని గదా! అండ్ అలాగే మీరు నాకు పెళ్లి చేసుకున్నందుకు మీకొక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంగోండి సౌత్ ల్యాండ్ ఈ పేపర్స్‌ని మీకు చాలా డ్రీమ్ కదా! ఈ పేపర్స్ మీరు తీసుకోండి" అని చెప్పేసి ఇంకా అయితే ఇస్తుందనమాట. ఇంకా ఈ డాంగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, "ఇది నాకా?" అని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. ఇంక తర్వాత హీరోయిన్ ఏమో తన ఎవిడెన్స్‌ని తీసుకుందాం అని చెప్పేసననుకుంటే, అక్కడికేమో హీరో వచ్చి హీరోయిన్నేమో దాచేస్తాడు. ఇంక డాంగ్ అంటాడు, "ఇంకోసారి నా ల్యాప్‌టాప్‌ని ముట్టుకుంటే బాగోదు" అని చెప్పేసేసి ఇంకా డాంగ్ అయితే అంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసని అంటాడు. హీరో అంటాడు, "నువ్వేదో ఒక ప్లాన్ మీదే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది" అని చెప్పేసి అనంగానే అప్పుడు హీరోయిన్ అంటుంది, అవును. ప్లాన్ ఏంటంటే నిన్ను ప్రేమలో పడేయటమే" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అంటుందనమాట. హీరోయిన్ ఏమో అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ ఏమో అక్కడికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చెప్తుందనమాట, "నేను ఎలాగైనా డాంగ్ ఫ్యామిలీని, ఆ స్టెప్ మదర్ ఫ్యామిలీని, ఇద్దరి ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసేస్తాను నన్ను ఇలా చేసినందుకు" అనంగానే ఇంకా ఈ వీడియోని మొత్తం ఈ స్టెప్ మదర్ చూసి, "ఓహో! హీరోయినేనా తినా? అయితే తిను ఫేస్ మార్చుకుందా" అని చెప్పేసి ఇది మొత్తం అయితే డాంగ్‌కైతే చెప్తూ ఉంటుంది. బట్ డాంగ్ అయితే నమ్మడనమాట. ఇంకా నమ్మదనమాట. ఇక్కడికైతే అచ్చం హీరోయిన్‌లా కనిపించేసి అయితే ఇక్కడికొస్తుంది. వచ్చింగానే, "నీకు పని కావాలన్నావు కదా! నేనొక పని ఇస్తా, వస్తావా?" అని చెప్పేసేసి ఇంక ఈ స్టెప్ మదర్ అనంగానే, చేస్తా" అని చెప్పేసి
ఇంకా ఈ సియా అయితే అంటుందన్నమాట. సియా అయితే హీరో దగ్గరికి వెళ్ళంగానే అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఫేక్ సియా అయితే అలా అవుతుందన్నమాట. ఇంకా ఫేక్ సియాని గట్టిగా హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఫేక్ సియాకైతే ఏం అర్థం కాదు. బట్ అక్కడికి మన హీరోయిన్ వచ్చి తనని సియా కాదు అని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ సియా అయితే తనకి బర్త్ మార్క్ ఉండాలి కదా అని చెప్పేసి చూస్తుంటే ఇంకా ఆ బర్త్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే తిని ఇంత ప్లాన్ చేసుకుని వచ్చింది. హీరో అంటాడు తనకి ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఇవి అని చెప్పేసి ఇంక హీరోయిన్ తనగానే ఫేక్ సియా అంటుంది 3 ఇయర్స్ ముందు నేను కోమాలో ఉన్నాను ఇప్పుడు 3 ఇయర్స్ దాకా. కానీ నేను కోమా నుంచి వచ్చింగాను నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి ఇంకా ఫేక్ సియా అంటుంది. అబ్బబ్బా ఎంత భలే నాటకాలు ఆడుతున్నారే అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్ని ఇంటికైతే ఫేక్ సియా అనేది తీసుకొస్తాడు. ఇంకా ఫేక్ సియాతో ఏమంటుందంటే అసలు ఏంటి ఆ చైన్ కూడా వేసుకున్నావు నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి అనగానే అప్పుడు హీరో అంటాడు ఇలా రూడ్గా ప్రవర్తించకు ఫేక్ సియాతో అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వు అంత ఇదిగా నమ్మేసి తన ఇంటికి కూడా తీసుకొచ్చేసావు కదా, నాకు తన కావాలా నేను కావాలా అది నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్పేసి హీరోయిన్ అయితే అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఇంకా మెంగుతో అంటుందన్నమాట ఇలా ఈ ఫేక్ సియా అనేది ఒక యంత్రం అయింది, అది నాలాగే ఉంది, అచ్చం అచ్చం నాలాగే ఉండి మొత్తం నాలాగే ప్లే చేస్తుంది, నా బిడ్డకి మాత్రం నేనేం అన్యాయం కానివ్వను అని చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే అంటుందన్నమాట. అప్పుడు మెంగ్ అయితే నువ్వేం చేసినా సరే నేను నీకు సపోర్టెడ్గా ఉంటాను అండ్ అలాగే హీరోయిన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం, నాకు నిన్ను వదిలిపెట్టబుద్ధి కావట్లేదు అనగానే అక్కడ హీరో వస్తాడు. హీరో వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే హీరోయిన్ పట్టుకుంటావు అని చెప్పేసి అనగానే హీరోయిన్ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరోయిన్ అయితే ఎత్తుకుని హీరో అయితే తీసుకువెళ్తాడనమాట. ఇంకా ఇలా తీసుకెళ్తుండే అసలు ఏం జరిగిందో నన్ను ఎక్స్ప్లెయిన్ చేయడం అనగానే అప్పుడు హీరో అంటాడు నువ్వేమో ఎక్స్ప్లెయిన్ ఇవ్వక్కర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి హీరో అయితే అక్కడి నుంచి అయితే వెళ్తాడనమాట. ఇంక ఇక్కడ ఫేక్సీ ఏమో హీరోయిన్ ఏమంటుందంటే చూసావా హీరో నన్నే ఇష్టపడతాడు ఎందుకంటే నేను ఒకదాన్నే ఇష్టం అనగానే అప్పుడు హీరోయిన్ అంటుంది ఏంటి ఫేక్ ప్రొడక్ట్ ఇంత రియల్గా ఉంది అయినా ఫేక్ ప్రొడక్టేలే అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే ఇంకా ఏమంటుందంటే హీరో చూసావా తనకి నేనంటే ఇష్టం లేదు అందుకే ఇలా హింసిస్తుంది అనగానే అప్పుడు హీరో అంటాడు హీరోయిన్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అని అంటాడు. ఇంక ఇక్కడ మేనేజర్తో అయితే హీరోయిన్ మాట్లాడుతుంది ఇంకో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం ఒకవేళ బయట అప్లోడ్ చేస్తే ఈ కంపెనీ మొత్తం అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది డాంగ్ కంపెనీ అని చెప్పేసి మేనేజర్ అంటే మేనేజర్తో ఏమంటుందంటే ఇంకో నెక్స్ట్ దానికి ఈ మనీ ఉన్నాయి ఈ మనీ తీసుకో అని చెప్పేసి అని అంటాడు. సౌత్లో ఇంకా డాంగ్ వచ్చి అప్పుడు ఈ మేనేజర్ అంటాడు మనం మిలియన్స్లో చాలా ఖర్చు పెట్టాము కానీ అది ఇల్లీగల్ అంట అనగానే ఏంటి ఇల్లీగల్ అంటున్నావు ఏంటి, హీరోయినే నాకు గిఫ్ట్గా ఇచ్చింది వాళ్ళ కంపెనీ మనకి గిఫ్ట్కి ఇచ్చింది అనగానే ఇంకా మేనేజర్ అంటాడు అది ఇల్లీగల్ అంట అని చెప్పేసి అనగానే ఇంకా డాంగ్ అయితే డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు నాకు సౌత్ ల్యాండ్ ఇచ్చావు కదా అది ఇల్లీగల్ ఏంటి అని అంటే అవును అది ఇల్లీగలే అని చెప్పేసి అనగానే అప్పుడు డాంగ్ అంటాడు అసలు నీకు ఎంత ధైర్యం ఉండి ఇలా చేస్తావు నేను నీతో మంచిగానే కదా ఉన్నాను అనగానే నువ్వా మంచిగానా, నువ్వు సియా ఫ్యామిలీకి చేసిన ద్రోహాన్ని మర్చిపోయావా, 3 ఏళ్ళ ముందు అందరినీ చంపేశావు ఈవెన్ హీరోయిన్ని కూడా, నాకు తెలియదు అనుకుంటున్నావు అనగానే నీకు అలా తెలుసు అంటాడు, నాకు అన్నీ తెలుసు అండ్ అలాగే నువ్వు చంపాల్సిన అనుకున్న అమ్మాయిని నేనే అని చెప్పేసి అనగానే ఇంక హీరోయిన్ చంపుతూ ఉంటుంటే అక్కడ హీరో వస్తాడు. హీరో వచ్చి నాన్న తిన నా వైఫ్ దీని దగ్గర సీక్రెట్స్ ఉన్నాయని నాకు తెలుసు కానీ తిని నువ్వు చంపడానికి నేను ఊరుకోనని చెప్పేసి ఇంకా అయితే మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోతుంటే ఇంకా ఇదంతా దీనివల్లే అనగానే అప్పుడు హీరో అంటాడు నిజంగా ఇదంతా నువ్వే చేసావా అని అంటే అప్పుడు ఆ స్టెప్ మదర్ అంటుంది అవును ఇదంతా ఇదే చేసింది ఇంకా నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి స్టెప్ మదర్ అంటే అప్పుడు హీరోయిన్ అంటుంది అవును నేనే చేశాను ఇదంతా ఒక రివెంజ్ గురించే చేశాను ఎందుకంటే సియా ఫ్యామిలీని వీళ్ళే చంపేసేశారు, నేనే రియల్ సియాని నన్ను చంపడానికి చూశారు కానీ నువ్వు అప్పుడోళ్ళలో ఉన్నావు, నన్ను ఇలా చంపడానికి చూశారు నా ఫ్యామిలీని చంపేశారని చెప్పి నేను రివెంజ్ తీసుకుంటానికి వచ్చాను అనగానే అప్పుడు ఇదంతా నిజమా అని చెప్పి హీరో అడుగుతుంటే అప్పుడు ఫేక్ సియా వచ్చేయమంటుందంటే ఇదంతా అబద్ధం నేనే రియల్ సియాని అని చెప్పేసి అనగానే అప్పుడు హీరో అంటాడు నువ్వు ఫస్ట్ నుంచి అన్ని అబద్ధాలే చెప్తున్నావు అసలు నువ్వు నాకు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి ఇంకా హీరో అయితే అడుగుతుంటాడు హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ ఆపడానికి వెనకాలే వెళ్తుందనమాట ఆగు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ ఏమంటుందంటే నేను 3 ఇయర్స్ ముందు చాలా అంటే చాలా బాధపడ్డాను నా బాధ ఎవరికి తెలియదు అని చెప్పేసి ఇంకా హీరో చైన్ పట్టుకుంటే ఇంకా నువ్వు నీ నాటకాలు ఆపుతావా అని చెప్పేసి హీరో అయితే గట్టిగా చైన్ వదిలిచ్చేసుకొని ఇంకా నువ్వు నన్ను కలుస్తానికి రాకని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇదంతా మన ఫేక్ సియా చూస్తుంది. ఫేక్ సియా అంటుంది
ఓ ఏడుస్తున్నావా? ఏడు ఏడు నీకు ఇలాగే జరగాలి. అండ్ అలాగే నేను ఫేక్ సీఏ లాగా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నానో తెలుసా? బికాస్ ఆఫ్ మనీ. నాకు మనీ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నా. ఇంకోసారి కానీ హీరో దగ్గరికి వచ్చావనుకో అస్సలు బాగోదు. చెప్తున్నా కదా అని అలా చెప్పేసి అనేసి ఇంక హీరోతో రొమాన్స్ చేద్దామని చెప్పేసి సియా చూస్తుంటే ఇంక అక్కడికొచ్చి హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది. ఏమంటుందంటే, నా హస్బెండ్‌తో నువ్వు రొమాన్స్ చేయకూడదు అనంగానే అప్పుడు ఈ ఫేక్ సీఏ ఏమంటుందంటే, ఓహ్! అవునా? తనకి నువ్వంటే ఇష్టం లేదు. నేనంటేనే ఇష్టం అని చెప్పేసి అంటుంటే, అప్పుడు హీరో అయితే, "సియా నువ్వు ఏం చేస్తున్నావు? నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నువ్వు ఇలా చేయకూడదు" అనంగానే, "అదేంటి నువ్వు హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నావు? తను నీకు చాలా ద్రోహం చేసింది" అనంగానే, అప్పుడు హీరో అంటాడు, "అదంతా నాకు తెలీదు. పద నిన్ను రూమ్‌లో దిగబెడతానని" కంపెనీలో చెప్పేసి మేనేజర్ ఏమంటాడంటే, "ఇలాగ మనం మొత్తం డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. మనకు మనీ ఇప్పుడు ఎలాగైనా కావాలని" చెప్పేసి అంటే, అప్పుడు డాంగ్ దగ్గరికైతే స్టెప్ మదర్ అయితే వస్తుంది. ఇంకా స్టెప్ మదర్‌ని ఏమంటాడంటే, "నువ్వు కరెక్ట్ టైంకొచ్చావు. నువ్వు నాకు కొంచెం మనీ ఇవ్వగలవా?" అంటే, "ఆ రోజు నా ఇంటికొచ్చి ఏం చేసావో నీకు గుర్తులేదా? ఆ! ఏంటి ఇప్పుడు నువ్వు కాళ్ళ దగ్గరకొస్తున్నావు అనంగానే, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు సియా ఫ్యామిలీకి ఏం చేసావు అనేది మర్చిపోయావా?" అని చెప్పేసి ఇంక తినైతే అంటాడనమాట. ఇంక అనేసేసి, "నువ్వే అందరిని చంపేసావు కదా!" అని చెప్పేసి అంటే, ఇదంతా మేనేజర్ అయితే రికార్డింగ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది మెన్‌తో, ఇలాగ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అదంతా రికార్డింగ్ చేశాడు మేనేజర్. అండ్ అలాగే దాంట్లో నన్ను చంపినట్టు కూడా దాంట్లో ఉంది అని చెప్పేసి ఇంక హీరోయిన్ అయితే అంటుందనమాట మెంగ్‌తో. ఇంకా ఫేక్ సియా అంటుంది, "ఓహ్! ఏంటి మీరు కూడా ఇక్కడ ఉన్నారా? ఓహ్! నీ కొత్త బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నావా?" అని చెప్పేసి ఇంక హీరోయిన్‌తో అంటుంది ఫేక్ సియా. హీరోయిన్ అంటుంది, "హ్మ్" అని చెప్పేసి నవ్వి ఇంకా మెంగ్‌ని ఇక్కడే కూర్చోమంటుందనమాట. ఇంకా ఫేక్ సియా అయితే ఇంగో తిను అని చెప్పేసి తినిపిస్తూ ఉంటుంది హీరోకి. ఇంకా హీరోయిన్ కూడా మెంగ్‌కి అలా తినిపిస్తూ ఉంటుందనమాట. ఇంకా మెంగ్ హీరోయిన్ కిందకి వెళ్తుంటే, ఇంకా హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి, "అసలు నీకెంత సిగ్గు లేదు? నువ్వు మెంగ్‌ని డేట్ చేస్తున్నావు" అని చెప్పేసని అడిగితే, "ఫస్ట్ నీకు సిగ్గు లేదు. ఒక భార్యనుంచుకొని ఒక లవర్‌తో డేటింగ్ వచ్చావు" అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అంటుంది. హీరోయిన్ అయితే ఫోర్స్‌ఫుల్‌గా కిస్ చేస్తుంటే, ఇంకా హీరోయిన్ ఏమో హీరోని గట్టిగా కొడుతుందనమాట. అక్కడికైతే మెంగ్ వస్తాడు. మెంగ్ వచ్చి, "ఏయ్! నువ్వు ఆగురా" అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటుంటే, ఇంక హీరోయిన్ ఏమో, "వద్దు ఆగిపోండి" అని చెప్పేసి మెంగ్ అంటాడు, "అసలు నువ్వు తిన్ని ముట్టుకోవద్దు" అని చెప్పేసని అంటాడు. ఇంక హీరోయిన్ అంటుంది, "నువ్వు చాలా తాగేసున్నావు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో" అనంగానే ఇప్పుడు హీరో అంటాడు, "ఓహ్! నా మీద హేట్ వచ్చేసింది కదా! బికాస్ ఆఫ్ తనని నువ్వు లవ్ చేస్తున్నావు కదా! అండ్ అలాగే నేను మీ ఇద్దరి మధ్యలో డైవర్స్ ఇచ్చేసే. అండ్ అలాగే బేబీ గురించి కూడా నువ్వేం భయపడకు. బేబీని నేను చూసుకుంటాను" అని చెప్పేస్తే హీరోయిన్ అంటుంది, "నువ్వు చాలా అంటే చాలా పెద్ద సెల్ఫిష్‌వి" అనంగానే ఇంక హీరో అయితే అలా నవ్వి అక్కడి నుంచి ఇంకా హీరోయిన్ ఏమో సియాగా ఉన్నప్పుడు అసలు మెమరీస్ ఉంటాయి కదా! ఇట్లాగా ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్నప్పుడు హీరోనేమో ఎక్కేయడం అండ్ అలాగే హీరోతో లవ్‌గా మాట్లాడడం, హీరోకి సర్ప్రైజెస్ ఇవ్వడం, హీరో భయపడడం. అలాగే ఈ సియా ఏమో హీరోతో అంటుందనమాట, "వచ్చే సాటర్‌డే మనిద్దరి మ్యారేజ్ కదా! మనిద్దరం హ్యాపీగా ఉందాం" అనంగానే ఇదంతా గుర్తు తెచ్చుకుంటుంటుంది మన హీరోయిన్. అంటే అండ్ అలాగే మన హీరో అనుంటాడనమాట ఇట్లా, "నేను ఫ్యూచర్‌లో ఎలాగైనా కష్టపెట్టను. నిన్ను చూసుకుంటానని" చెప్పేసి. ఇయన్నీ మెమరీస్ అన్నీ మన హీరోయిన్ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. మార్నింగ్ అయితే హీరో ఏమంటాడంటే, "ఎలాగో మన ఇద్దరికి డైవర్స్ అయిపోతున్నాయి కాబట్టి నీకేమైనా లోపల థింగ్స్ ఉంటే తీసుకో" అని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ అంటుంది, "నాకేం లేవు" అని చెప్పేసి అని అంటుంది. అండ్ అలాగే, "నువ్వు నన్ను ప్రేమించావా? లేదా నన్ను యూజ్ చేసుకున్నావా? అనేది ఈరోజు రైట్‌గే తెలిసిపోద్ది" అని చెప్పేసి ఇంక హీరో అయితే అంటాడు. ఇంక మనకి కంపెనీలో చూపిస్తారు. కంపెనీలో అయితే లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక డాంగ్ అయితే టెన్షన్ అవుతూ ఉంటాడు. ఇంక అక్కడికి ఒక పోలీస్ వచ్చి ఏమంటాడంటే, "మీరు ఇలా ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని చెప్పి ఒకళ్ళు మీకు ఎవిడెన్స్ ఇచ్చారు" అని చెప్పేసి అనంగానే, "లేదండి తప్పు అనుకుంటా, తప్పుగా చూసుకోండి" అంటే అక్కడికి, "మీ మేనేజరే మాకు ఇచ్చాడు" అనంగానే, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా" అని చెప్పేసి ఇంక డాంగ్ అయితే తన మీదకి వెళ్తూ ఉంటాడు. ఇంకా హువా అయితే అంటుంది, ఇప్పుడు మనం ఏం చేయాలి" అని చెప్పేసనంటే, "నువ్వు ఈ సియా కంపెనీకి సీఈఓ అయ్యేలా నేను చూస్తానని" చెప్పేసి ఇంకా ఈ మదర్ అయితే అంటుందనమాట. ఇంక సరే అని చెప్పి ఇక్కడ అందరికీ చెప్తుంది. "మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. ఈ కంపెనీకి సీఈఓ అని చేస్తాను హువా" అని అనంగానే కొంతమంది ఏమంటారంటే, ఇక్కడ సీఈఓ వచ్చేసి సియా కదా అనంగానే, సియా చనిపోయి చాలా డేస్ అయితుంది కదా! అని చెప్పేసి అనంగానే ఇంక అక్కడికైతే మన హీరోయిన్ అయితే వస్తుంది. ఇంక హీరోయిన్ ఏమంటుందంటే, "ఇక్కడికెందుకొచ్చావు? ఇదొక మీటింగ్ అర్థమవుతుందా?" అనంగానే, "నేనే సియాని. మీరే నన్ను చంపడానికి చూసారు. ఇంగోండి ఈ ఎవిడెన్స్ ఏంటంటే నా బ్లడ్ టెస్ట్ చూసుకోండి" అని చెప్పేసి ఇంకా
చాలా అంటే చాలా పేపర్స్ అక్కడ అందరూ ఏమంటారంటే, అవునా నిజంగానే నువ్వు సీయావే, మరి ఇన్ని రోజులు ఇంత టైం పెట్టిందేంటి నువ్వు రావడానికి అని ఇంకా చెప్పేసి అని అనుకుంటారు. ఒకటైతే గుర్తొస్తుంది ఏంటంటే ఇట్లా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు టాంగ్ అండ్ ఎల్గి వీళ్ళిద్దరు ఏంటంటే మన ఇద్దరు ఇలా చంపడానికి చూసాం కదా, ఇలా చంపేస్తానే చూసాం, అందరికీ తెలిస్తే మనది మొత్తం అయిపోతుంది, నీ కంపెనీ పోతుంది నా కంపెనీ పోతుంది అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక ఇదంతా వీళ్ళందరూ అయితే చూస్తుంటారు అన్నమాట వీడియోస్లో. ఇంక వీళ్ళందరికీ అయితే అర్థమైపోతుంది మొత్తం ఇల్లే చేశారని చెప్పి. ఇంక హీరోయిన్ ఏమంటుందంటే అసలు నాకు ఇన్ని రోజులు టైం పెట్టింది ఇక్కడ రావడానికి, వీళ్ళే కావాలని చెప్పి నా ఫాదర్ని మొత్తం అందరినీ చంపింది, తినే ఈ మదరే చంపేసింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కంపెనీ గురించి అని చెప్పేసి మన హీరోయిన్ అయితే మొత్తం నిజాన్ని అయితే ఇక్కడ అందరికీ చెప్పేసి ఇక్కడ పోలీసులు వస్తారనగానే ఇంకా ఇక్కడ వాళ్ళ మమ్మీ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా తినంటుంది నిజంగానే నీ చెల్లినే కదా నేను, నన్ను పోలీస్ స్టేషన్ పంపిద్దాం అనుకుంటున్నావా అంటే, నువ్వు నా చెల్లివా దుబ్బే అని చెప్పేసి తోసేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే అక్కడ వెళ్ళి ఏమంటుందంటే, మామ్ డాడ్ నా సక్సెస్ అయిపోయింది, నా రివెంజ్ మొత్తం తీర్చేసుకున్నాను, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి హీరోయిన్ అయితే అనుకుంటుంది అనమాట. చెప్తుంది వాళ్ళు ఎవరో వెనకమాల నుంచి వచ్చి హీరోయిన్ అయితే కిడ్నాప్ అయితే చేస్తారనమాట. ఇంక కిడ్నాప్ చేసి హీరోయిన్ ఒక చోటుకి వెళ్ళి కూర్చోబెడతారు. మీకు మనీ కావాలా, మనీ కావాలంటే ఎంత కావాలంటే అంత ఇస్తాను అనగానే, మాకు మనీ కాదు అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే అంటారు. ఇంకా కాల్లో అయితే చెప్తారనమాట, అమ్మాయిని మేము పట్టేసుకున్నాం అని చెప్పి. ఈ కిడ్నాపర్స్ అయితే బయటకు వెళ్ళంగానే ఇంకా హీరోయిన్కి అయితే అక్కడైతే ఒక గాజు బెంక్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఆ గాజుని అయితే దగ్గరికి లాక్కుంటుంది అనమాట. ఇంకా కాలుతో లాక్కొని ఇంకా దాన్ని తీసుకుని ఇంకా హీరో అయితే మన హీరోయిన్ గురించి ఆలోచిస్తాడనమాట. ఎందుకు అలా చేసావు అని చెప్పేసి తన గురించి ఆలోచిస్తుంటే ఇంక ఇక్కడ ఫేక్స్ ఏమంటుందంటే, మీరు ఎవరి గురించి ఆలోచించకండి, నేనున్నా కదా నీకు అని చెప్పేసి నేను లైఫ్ లాంగ్ చూసుకుంటానని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోయిన్ ఏమో ఆ గాజు బెంగని తీసుకొని వెనకాల ఉన్న తాళ్ళని అయితే కట్ చేసుకొని ఫ్రీ అయిపోతుంది. ఇంకా ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో నుంచి హీరోకి అయితే కాల్ చేస్తుంది. అది ఫేక్ సీఏ ఎత్తుతుందనమాట. ఫేక్ సీఏ ఎత్తి హీరో స్నానానికి వెళ్ళాడు అని చెప్పేసి చెప్తుంది. తర్వాత ఏమో ఇంకా చాలా టైమ్స్ అనేకి కాల్ చేస్తుంటుంది, బట్ ఫేక్ సీఏ అయితే లిఫ్ట్ చేయదు. ఇంకా ఈ నంబర్స్ కాల్స్ అయితే హీరో చూస్తాడనమాట. చూసి ఇంకా త్వరగా కార్ ఎక్కైతే వెళ్తాడు. ఇంకా కార్లో వెళ్తుంటే ఇంక వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ లొకేషన్, ఆ నెంబర్ లొకేషన్ని కనుక్కోమంటాడనమాట. ఇంకా కనుక్కోమనగానే ఆ నెంబర్ లొకేషన్ అయితే పెడతారు. అక్కడికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడికి దొంగ వస్తాడు. ఏంటే నువ్వు ఇప్పుడు దాకా ఇంత ప్లాన్ చేసావు కదా మమ్మల్ని నాశనం చేయడానికి, వసే నువ్వు అప్పుడంటే తప్పించుకున్నావు, ఇప్పుడంటే తప్పించుకోలేవు, చూస్తూ ఉండు ఎల్లగానే నిన్ను చంపేస్తాము, ఈసారి కూడా నువ్వు నా చేత్తోనే చచ్చిపోతావు, ఈసారి నువ్వు ఫేస్ చేంజ్ చేసుకుని కాదు కదా ఎలా అయినా రావు అని చెప్పేసి ఇంక వీళ్ళందరూ అయితే అట్లా చెప్పి హీరోయిన్కి టాబ్లెట్స్ పింగిస్తుంటే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. హీరో వచ్చిందని నువ్వు ఇక్కడికి వస్తే తిన్న చంపేస్తాను కాకపోతే నిన్ను పట్టుకొని కొట్టేవాన్రా అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడనమాట. ఇంకా తర్వాత అంటాడు, నిజంగానే నీ ఫ్యామిలీని మా డాడీ చంపేశాడా అంటే, నిజంగానే నా ఫ్యామిలీని మీ డాడీ చంపేశాడు, మీ డాడీ ఇలా క్రిమినల్ అంటే నువ్వు తట్టుకోలేమని నేను చెప్పలేకపోయాను, అసలు నేను రియల్ సియాని నేనే అని చెప్పేసి అనగానే ఇంకా హీరో అయితే మోకాళ్ళ మీద కూర్చుని ఐఎమ్ సో సారీ, ఇదంతా నా ఫ్యామిలీ వల్లే కదా అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటుంటే అప్పుడు డాంగ్ అయితే అంటాడు, ఎందుకు నువ్వు కాళ్ళ మీద పడుతున్నావు అనగానే అప్పుడు డాంగ్ని ఏమంటాడంటే, నీకు లేదు బుద్ధి అని చెప్పేసి ఇంకా హీరో అయితే అంటాడు. ఇంకా హీరో ఏమో హీరోయిన్ ఏమైనా చేస్తే నేను కోసేసుకుంటా అని చెప్పేసి ఇంకా అట్లా మెడ దగ్గర అయితే పెట్టుకుంటాడు అనమాట. ఇంకా హీరోయిన్ని కాపాడేద్దాం అనే లోపు హీరోయిన్ పడుతుంటే ఇంకా హీరో అయితే వచ్చి అడ్డుకుంటాడు. ఇంకా హీరో అయితే పైనుంచి కింద పడతాడు. ఇంకా హీరోయిన్ ఏమో హీరోని అలా చూసి ఇంకా హీరోయిన్ హీరో దగ్గరికి అయితే వెళ్తుందనమాట. లెగు హీరో లెగు అని చెప్పేసి ఇంకా హీరో ఏమంటాడంటే, ఐఎమ్ సో సారీ, నేను నీతో ఉండలేకపోతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అప్పుడు నేను కాపాడలేకపోయాను కానీ ఇప్పుడు నేను నిన్ను కాపాడాను, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి హీరోయిన్తో ఉన్న మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా ఇక్కడితో అయితే మొత్తానికి చచ్చిపోతాడనమాట. అంటే మన హీరోయిన్కి అంత ప్రేమించాడు అండ్ అలాగే తన ప్రాణాలు కూడా అడ్డేసి మరీ కాపాడాడు హీరోయిన్. హీరో అయితే చనిపోగానే హీరోయిన్ అయితే చాలా బాధపడుతుంది. ప్లీజ్ లెగు లెగు అని చెప్పేసి అంటుంది. బట్ హీరో అయితే మొత్తానికి చనిపోతాడు కదా. ఇంకా మనకి కొన్నేళ్ళ తర్వాత చూపిస్తారు. ఇంకా హీరోయిన్ ఏమేమంటుందంటే, చూసావా నీ కొడుకు ఎంత బాగున్నాడా డుడు డాడీకి హాయ్ చెప్పు అనగానే ఇంకా డుడు కూడా హాయ్ చెప్తాడనమాట. అచ్చం డాడీ లాగే ఉన్నావు కదా నువ్వు అని చెప్పేసి డాడీకి బాయ్ చెప్పు వెళ్దామని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది. ఇంకా ఇక్కడితో అయితే ఈ మూవీ అయితే
ఎండ్ అయిపోతుందనమాట. అసలు ఈ మూవీ ఎంత బావుందో కదా! బట్ లాస్ట్‌కొచ్చేసరికి హీరో ఏమో చనిపోతాడు. ఇంకా ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో పెట్టండి. ఓకేనా? బాయ్.